ఇద్దరి కలయిక సాక్షిగా పార్ట్ 4 రచయిత తనూజ గారు. రిషి ఆఫీస్ రియాని అవమానించి మొత్తం చెప్తుంది రియా. వాడికి నువ్వంటే అసలు చిన్నప్పటి నుంచి ఇష్టం లేదా? వాడికి పెళ్ళైన తర్వాత నువ్వు వాడికి నచ్చటం లేదా అని అనుమానంగా అడిగాడు ఇషాన్. ఆ ఎదవకి నేను చిన్నప్పటి నుంచే ఇష్టం లేదు ఇషాన్. నన్ను చూస్తే ఏదో వాడికి పాములు జైలు పాకుతున్నట్టు ఉంటుంది. అలాంటప్పుడు నువ్వెందుకు వాడిని ప్రేమిస్తున్నావు అని అడిగాడు ఇషాన్. ఏం చేసేది, చిన్నప్పటి నుంచి వాడంటే ఎక్కువ ప్రేమ వచ్చేసింది. అది ఎప్పటికీ వదిలి వెళ్ళను అని అంటుంది అని భయ్య బాధగా కోపంగా ఉంది. కానీ ఇప్పుడు ప్రేమ కంటే రిషి ప్రవర్తన చూసి అసహ్యం ఎక్కువ వేస్తుంది అనింది రియా. అదే కదా నాకు కావాల్సింది. రగులుతున్న అగ్నిలో ఇప్పుడు కొంచెం నెయ్యి పోస్తే ఇంకా బాగా మండుతుందని మనసులో అనుకుంటాడు ఇషాన్. నిజం చెప్పాలి అంటే నాకు నువ్వు బాగా నచ్చావు రియా అంటూ పైకి లేస్తూ మొదలు పెడతాడు ఇషాన్. రియా ఇషాన్ని చూస్తూ ఉంటుంది. నాకు అసలు చిన్నప్పటి నుంచి నువ్వెవరు అని తెలియదు. బట్ ఎప్పుడైతే కామశంకులు నిపికి పంపించి నా కూతురు నచ్చితే పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. నీ ఫోటో చూసాక నేను ఎవరినైనా కాదని అనుకుంటారా చెప్పు. అప్పుడే మా డాడ్ నీకు రామ్ అంటే ఇష్టం, అది పెళ్లి పెట్టెల వరకు వచ్చి ఆగిపోయిన విషయం మొత్తం చెప్పాడు. ఆ తర్వాత మీ డాడ్ కాల్ చేసి ఇంకా రామ్ రియా జీవితంలో లేనట్టే, అది రియా అర్థం చేసుకోవడం లేదు, నువ్వే తన మనిషికి దగ్గర అయ్యి తన్నే మార్చి పెళ్లి చేసుకునేలా చేయాలి. మాకు ఉన్నది ఒకే ఒక కూతురు, మాకు మాత్రం తనకి పెళ్లి చేసి పిల్ల పాపలు సంతోషంగా ఉండాలని, అది చూసి ఈ జన్మకి ఇది చాలు అని సంతోషంగా అంటూ చనిపోతామంది నీ భార్య. కానీ ఆ పిచ్చి తల్ని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయలేను. చిన్నప్పటి నుంచి తను అడిగిందాన్ని మన ముందర పెట్టాను. రిషికి రియా అంటే ఇష్టం లేదని నాకు తెలుసు, కానీ కూతురి మీద ప్రేమతో తనంటే ఇష్టం లేని రిషితో పెళ్లి జరిపించాలని అనుకున్నాను. రిషి వాళ్ళ తాత చనిపోయినప్పుడు ఈ విషయం గురించి అడిగితే నిక్కచ్చిగా చెప్పేశాడు నేను పెళ్లి చేసుకోను అని. అందుకే వాడు బతికి ఉంటేనే కదా రియా పెళ్లి చేసుకోకుండా ఉంటుంది. వాడు చేస్తే 1 సంవత్సరం లేదా 2 సంవత్సరాలు, ఆ తర్వాత ఆయన రియాని ఎలాగో ఇంకొకరిని పెళ్లికి ఒప్పిస్తాను అనే నమ్మకంతో రిషిని చంపడానికి ప్లాన్ చేస్తే ఆ సమయంలో ఎవరో కాపాడారు, అది హర్ని అని నీకు తెలుసుగా. అందువల్ల ఇప్పుడు రిషి వేరే పెళ్లి చేసుకున్నాక, అది కూడా ఒక బిడ్డకి తండ్రి అయ్యాక ఇంకా చచ్చిన రియా వైపు కన్ను కూడా వేయడు. అదంతా చెప్తే వినే పరిస్థితిలో రియా లేదు, కాబట్టి నువ్వే దగ్గర ఉండి మార్చాలి అన్నాడు. సరే అని ఎలాగో ఇలాంటివి ఈ జనరేషన్లో చాలా కామన్ అని వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చాక నువ్వు రిషి మీద చూపించే ప్రేమ చూసి అంకుల్తో ఒక్కటే చెప్పాను, రియాని మార్చడం అంత ఈజీ కాదు అని. రిషి మీద ప్రేమ కాదు ప్రాణాలు పెట్టుకొని ఉంది. సో మనమే ఎలాగని రిషితో రియాని దగ్గర చేయాలి, ఆ హర్ని దాని కొడుకు పీడ వదిలించాలి అని చెప్పాను. ఇదంతా వింటున్న రియా కిషాన్ నా మీద ఇంత శ్రద్ధ తీసుకుంటున్నాడు. డాడ్ మామ్ నా గురించి, నా జీవితం గురించి ఎంతగా బాధపడుతున్నారు. ఇదంతా నా పిచ్చి వల్లనే, ఆ రిషి వల్లనే అని ఆలోచనలో ఉండగా ఆలోచిస్తూ ఉన్న రియాని చూసి నా మాటలు బాగా పనిచేస్తున్నాయి, ఈ దెబ్బకి నా దగ్గరికి రావాలి తప్పదు అని మనసులో అనుకుంటూ నవ్వుకుంటూ ఉంటాడు ఇషాన్. రియా అంటూ పైకి పిలుస్తాడు. హామ్ అంటూ ఇషాన్ని చూస్తుంది రియా. ఏమయ్యింది? ఏం లేదు ఇషాన్, నన్ను మా ఇంటి దగ్గర దించేస్తావా? కొంచెం తలనొప్పిగా ఉంది అంటుంది రియా. అయ్యో ఎక్కువగా చెప్పేశాను వాటి గురించి, నువ్వేం ఆలోచించుకో, ఎలాగైనా రిషిని అంటూ ఉండగా ఇషాన్ ప్లీజ్ ఇంకొకసారి రిషి నన్ను కలుపుతానని చెప్పకు. ఇక నుంచి వాడు నేను ప్రేమించిన రిషి కాదు, భద్ర శత్రువు అనేది కోపంగా రియా అంటూ ఉండగా ఇషాన్ అవన్నీ మళ్ళీ ప్లీజ్, ఐ వాంట్ టేక్ రెస్ట్, డ్రైవింగ్ చేయలేను, అందుకే నీ హెల్ప్ అడుగుతున్నాను అంటుంది రియా. అయ్యో అదేం పర్వాలేదురా, వెళ్దాం, ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకొని వద్దామన్నాడు. నో నీడ్, కొంచెంసేపు పడుకుంటే సరిపోతుంది. ఓకే అలాగైతే ఇక్కడే పడుకున్నాడు ఇషాన్. లేదు మామ్ని చూడాలని ఉంది, అందుకే ఇంటికి అనింది రియా. ఓకే ఐ కెన్ అండర్స్టాండ్ అంటూ కదిలాడు ఇషాన్. ఇలా ఇద్దరు కలిసి రియా ఇంటికి చేరుకున్నారు. ఓకే రియా వెళ్తే రేపు ఆఫీస్లో కలుద్దాము. అదేంటి ఇంట్లోకి రా. లేదు కొంచెం పని ఉంది, టేక్ కేర్ అని చెప్పి జై వెళ్ళిపోతాడు. బాయ్ చెప్పి వెళ్ళిపోతాడు ఇషాన్. వెళ్ళే ప్లాన్ పక్కాగా వర్కౌట్ అయ్యింది అనుకుంటూ వెళ్తాడు. లోపలికి వెళ్ళే రియాకి వాళ్ళ మామ ఎదురుగా హాల్లో కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉండటం కనిపిస్తుంది. మామ్ అంటూ వెళ్ళి గట్టిగా హత్తుకుంటుంది రియా. రియా ఏమైంది బేబీ, ఎనీ ప్రాబ్లం అంటుంది. నో మామ్, జస్ట్ నీకు దగ్గరగా ఉండాలని అనిపించింది. మామ్ నీ ఒడిలో పడుకున్నా. వాట్ బేబీ నువ్వు అడగల, కమాన్ అని రియా రూమ్లోకి తీసుకుని వెళ్ళి బెడ్ మీద కూర్చొని తన ఒడిలో పడుకోబెట్టుకుంటుంది. బేబీ ఆల్ ఓకే, ఏమైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పు. లేదు మామ్ ఐఎమ్ ఓకే, కొంచెం హెడేక్ అంతే, నిద్రపోతే సరిపోతుంది అంటుంది రియా. అయ్యో హెడేకా, ఎందుకు వచ్చింది? డాక్టర్ని పిలవనా? పోనీ కాఫీ తాగేసి ట్యాబ్లెట్స్ వేసుకొని పడుకో బేబీ. అదేం వద్దు మామ్ ప్లీజ్ అంటూ కళ్ళు మూసుకుంటూ ఐఎమ్ సో సారీ మామ్, నువ్వు డాడ్ నా వల్ల చాలా బాధపడుతున్నారు, తొందరలోనే మీ బాధలను ఫుల్ స్టాప్ పెడతాను అంటూ ఆలోచిస్తూ ఉంటే హ్యాపీగా నిద్రపో బేబీ అంటూ తల నిమురుతూ ఉంటే రియా ఎప్పటికో నిద్రపోతుంది.
7 గంటలకు రిషి ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత కూడా ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఉంటాడు. చిన్న పనులన్నీ చేసేసి కొంచెం నారాయణమ్మతో అది ఇది మాట్లాడి కిచెన్లోకి వెళ్తుంది హరిత. అప్పటికి డిన్నర్ అంతా ప్రిపేర్ చేసేసి ఉంటుంది ప్రియ. అత్తయ్య అప్పుడే ప్రిపేర్ చేసేసారా? నేను హెల్ప్ చేద్దామని అనుకున్నాను. అదేం వద్దు, నువ్వు కిచెన్లోకి రావాల్సిన అవసరం ఏమీ లేదు. చిన్నాన్ని చూసుకొని హెల్ప్ చేసుకో చాలు. నాకు అవసరమైతే నేనే పిలుస్తాను. ఆయన నాకు లిల్లీ ఉందిగా అంటుంది ప్రియ. ఆయన నేను అంటూ ఉంటే హరిత, చిన్న ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడు అత్తయ్య. అయితే వెళ్ళి కొంచెం సమయం రిషితో గడుపు. నాకు ఆఫీస్ నుంచి వచ్చాక నీతో టైం స్పెండ్ చేయాలి అని అనుకుంటాను. చిన్న లేస్తే నేను పిలుస్తాను, నువ్వు వెళ్ళు అంటుంది ప్రియ ప్రేమగా. ప్రియ చూపించే ప్రేమకు హరిత కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. ఏంటేమయ్యింది? ఏమైనా మంటగా ఉందా? కళ్ళ నీళ్ళు వస్తున్నాయి. అదేం లేదు అత్తయ్య, నేను పైకి వెళ్తాను. సరే అంటుంది ప్రియ. హరిత పైకి వెళ్ళి చూస్తుంది. ల్యాప్టాప్ ముందర పెట్టుకునిదో వర్క్ చేసుకుంటున్నాడు. రిషి గారు అంటుంది హరిత డోర్ దగ్గరే ఉండి. హాయ్ మేడం, ఏంటి అక్కడే ఉన్నావు? అయినా ఇప్పుడు గుర్తుకు వచ్చానా? ఎప్పుడు నేను పైకి వచ్చింది అంటూ మాట్లాడుతున్నాడు. హరిత పరుగుని వచ్చి గట్టిగా రిషిని హత్తుకుంటూ ఏడుస్తుంది. హే హరి, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరైనా ఏమైనా అన్నారా అంటూ అడుగుతున్నాడు. ఓహో అంటూ తల ఊపుతుంది, కానీ ఏడుస్తూనే ఉంది. మరి ఇంకేంటి, మీ వాళ్ళు గుర్తుకు వచ్చారని అడుగుతాడు మెల్లిగా. ఊహు అంటుంది ఆ ప్రశ్నకి కూడా. మరి ఇంకేంటి మేడం, ఇలా చూడు అంటూ తల ఎత్తుతాడు పైకి. కళ్ళ నిండా నీళ్లు. హరిత కళ్ళలో నీళ్లు తడుస్తూ, ఇలా కూర్చో, ఇప్పుడు చెప్పు ఏమయ్యింది? అమ్మమ్మ అత్తయ్య నాతో ఎంత ప్రేమగా ఉన్నారో తెలుసా రిషి గారు? అర్థం కావడం లేదు అన్నాడు రిషి. నేను వాళ్ళకి నిజం చెప్పకుండా తప్పు చేస్తున్నా రిషి గారు. వాళ్ళు చూపించే ప్రేమ నా వల్ల కావటం లేదు. అక్క గురించి చెప్పాలని ఉంది అంటుంది హరిత. వాట్ అంటూ షాక్ అవుతూ, ఎందుకు హరి అంటాడు రిషి. అవును రిషి గారు, మనం వాళ్ళ దగ్గర అబద్ధం చెప్తూ తప్పు చేస్తున్నాం అనిపిస్తుంది. దాన్ని తప్పు అనరు హరి. వాళ్ళకైనా కనీసం మన బాధ లేకుండా ఉంటుంది. ఇప్పుడు నువ్వు చెప్పు, నిజం చెప్పడం వల్ల ఏంటి లాభం? వాళ్ళకి కనీసం ఉండే ప్రశాంతత కూడా ఉండకుండా పోతుంది. అబద్ధం వల్ల వాళ్ళకి ఎలాంటి నష్టం లేదు. ప్లీజ్ నువ్వు అలాంటి డిసిషన్ తీసుకోకు. అండ్ నీకు తెలుసు గ్రాని కండిషన్, అవునా? అమ్మమ్మ రేపు శ్రావణి అంటేనే కలవాలని అనుకుంటున్నారు అనేది హరిత. ఓ అయితే నీకు ఇంకో అక్క ఉన్నట్లు అసలు చెప్పొద్దు అని చెప్పు. కేవలం నువ్వు మాత్రమే మీ అమ్మ నాన్నకి, ఓకేనా? ఓకే. సరే, నువ్వు ఎందుకు నన్ను ఒక రిషి గారు అని పిలుస్తున్నావు? అంటూ అర్థం కానట్లు హరిత. అదే, నువ్వు నన్ను బావా అని పిలవచ్చుగా. బావా అనా? అదేంటి? ఏంటి? నువ్వు నాకు మేనత్త కూతురువే. అండ్ నేను నీకు మేనమామ కొడుకుని. మనం పెళ్ళి కాకముందే రిలేటివ్స్, అది గుర్తుందా నీకు? గుర్తుంది. మన కుటుంబాలు కనుక దూరం కాకపోయి మనం చిన్నప్పటి నుంచే కలిసి పెరిగే వాళ్ళం కదా. అవును అంటూ ప్రియ చెప్పిందంతా కళ్ళ ముందు కదలాడుతుంది హరితకి. హలో, ఏంటి, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు రిషి గారు, మీకు ఒక విషయం చెప్పాలి అంటుంది. దానికి ఎందుకు అంతగా ఆలోచిస్తున్నావు చెప్పు. అది అని అంటుండగా అమ్మ హరిని అనే పిలుపు. వస్తున్న అత్తయ్య అంటూ వెళ్ళబోతుంది హరిత. హరి చిన్నాన్ని తీసుకొని పైకి రా అంటాడు రిషి. ఓకే అన్నీ ఫాస్ట్గా వెళ్తుంది హరిత. చిన్న అప్పటికే ఎక్కువగా ఏడుస్తూ ఉన్నాడు. దంగమ్మ పాల పౌడర్ కలుపుతూ ఉంటుంది. హరిత వెళ్ళి చిన్నాన్ని తీసుకొని ఆడిస్తుంటే వెంటనే చిన్న ఏడుపు ఆపేసి హరిత భుజం పైన పడుకుంటాడు. అబ్బాయి ఎంతసేపు ఇలా ఆగిర్తం చేశాడు. ఇప్పుడు చూడు ఎంత బాగా సైలెంట్ అయిపోయి చూస్తున్నాడు దొంగ పిల్లోడు. నీకు అమ్మ కావాలా? అందుకే ఇలా ఏడ్చావా అంటూ ప్రియా చిన్నాన్ని చూస్తూ మాట్లాడుతుంటే పాలు తీసుకుని వస్తున్న రంగమ్మ, అదే అమ్మగారు కన్నతల్లి స్పర్శ అంటే అనింది పాలిస్తూ. అంటే ఆ మాట హరిత కళ్ళలో నీళ్ళు తిరిగి, వీడికి నేను కన్నతల్లి అని అనిపిస్తుందా? ఓ మై గాడ్, ఒక్కసారి చిన్నని చూస్తుంది హరిత. ఏంటి హరిత అలా చూస్తున్నావు అనింది రంగమ్మ. 2 నెలల బామునే కదా వాడికి తెలుస్తుంది నేను అమ్మని అని ఆశ్చర్యంగా అడిగింది హరిత. ఎందుకు తెలియదు, దానికి సాక్షి ఎప్పుడే చూసావుగా. ఇంతసేపు నా దగ్గర ఉంటూ ఎలా ఏడ్చాడు. నీ దగ్గరికి రాగానే అంత హాయిగా భయం లేకుండా ఉన్నాడు. అదే పిల్లలకు తెలుసు అనేసరికి సాక్ష్యం అనింది ప్రియ. హరిత మళ్ళీ చిన్న వైపు చూసు తన కళ్ళనే గమనిస్తూ, మీ అమ్మ నేను కాదు అని నీకు తెలుసు కదా. ఒకవేళ నేనే మీ అమ్మ అనుకుంటున్నావా? పెద్దయ్యాక నీకు అర్థమవుతుందనే పిచ్చి ఆలోచనలు ఆలోచిస్తూ ఉంటే హరి అని పిలుస్తూ ఉన్న శబ్దం. అంటూ పైకి చూస్తుంది. ఏంటి అలా చూస్తున్నావు చిన్నాని అంటూ కిందకి దిగుతూ అడిగాడు రిషి. తనేమనుకుంటుందో ప్రియ చెప్తుంది. రిషి కూడా కొంచెం ఆశ్చర్యపోతూ, అవునా, ఎంతైనా అమ్మ అమ్మే అని ఇంతకుముందు నేను చెప్పానుగా. ఇప్పుడు చిన్న కూడా చెప్పాడు అన్నమాట. తన కన్న తల్లిని గుర్తిస్తూ అన్నాడు హరితను చూస్తూ రిషి. అంతే, ఆ పిచ్చి పిల్లకి అది అర్థం కావడం లేదు. నా కిచెన్లో పని ఉంది, మీ ఇద్దరు మాట్లాడుకుంటూ చిన్నాని ఆడిస్తూ ఉండండి అంటూ ప్రియ వెళ్ళిపోతుంది. చిన్నాని చేతిలోకి తీసుకుంటూ సోఫాలో వెనక్కి వాలి వేసుకొని
భుజాన పెట్టుకుని పాలు తీసుకుంటూ. అంతగా ఆలోచించాల అవసరం లేదు హరి అన్నాడు రిషి చిన్నాకి పాలు తాగిస్తూ. వాడికి అర్థమవుతుందా రిషి గారు? పెద్దయ్యాక అనింది హరిత దిగులుగా. ఎలా తెలుస్తుంది? ఒక నిజాన్ని ఎవరైనా దాచాలి అని అనుకుంటే ఎలాగైనా దాస్తారు. బయట పెట్టాలి అనుకుంటే పెడతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాగర్ నా దగ్గర నీ గురించి నిజం చెప్పాడు. అది నాకు అవసరం. మనం ఇంట్లో వాళ్ళకే చెప్పలేదు. అది వాళ్ళకి బాధ ఇస్తుంది అని, అది వాళ్ళకి అనవసరం అని. అలాగే చిన్నాకి కూడా చెప్పము. వాడికి ఊహ తెలిసినప్పటికీ నువ్వు నేను అమ్మా నాన్నలాగా ఉంటాము. మరి వాడికి ఎందుకు అనుమానం వస్తుంది చెప్పు అన్నాడు రిషి. ఏంటో ఎప్పటి నుంచి వీడి టెన్షన్ పెడుతున్నాడు అనింది హరిత. అదేం లేదు, నువ్వే ఏదేదో ఆలోచించి టెన్షన్ పడుతున్నావు. మీకేంటి? నా పరిస్థితిలో ఉంటే అర్థమవుతుంది నా బాధ. అంటే ఇప్పుడు నేను నీ బాధని అర్థం చేసుకోలేదు అంటావా అన్నాడు రిషి బాధగా. నేను అలా అనలేదు రిషి గారు అంటుంది రిషి బాధ చూసి హరిత. నువ్వు అలాగే అన్నావు, నాకు తెలుసు అన్నాడు కావాలనే హరిత మైండ్ డైవర్ట్ చెయ్యాలి అని. అయ్యో లేదు, నిజంగానే. అవునా? అయితే ఇలా చెప్పు, నువ్వు నన్ను నిజంగానే అలా అనలేదు అని అనుకున్నాను. ఏం చెప్పాలి? ఐ లవ్ యూ బావా అని చెప్పు అన్నాడు రిషి. వాట్ అని అనింది హరిత. ఏంటి చెప్పవా? అయితే నువ్వు కావాలని అన్నావు నన్ను. సరిపోయింది. కావాలనే నాతో ఆడుకుంటున్నారు కదా మీరు. అదంతా నాకు తెలియదు. నువ్వు ఇప్పుడు చెప్తావా లేదా? రిషి గారు ప్లీజ్, అలా అంతా చెప్పలేను నేను అంటుంది హరిత. సరే, నువ్వు ఇలా చెప్పేంతవరకు నేను బాధపడుతూనే ఉంటానులే అని దిగులుగా బాధగా కావాలని మొహం పెట్టాడు రిషి. అబ్బాయ్ ఎంత ఇది, మీకు కావాలని ఇలా చేస్తున్నారు, చెప్తాను వినండి అంటుంది హరిత. అంత ఇష్టం లేకుండా చెప్పాల్సిన అవసరం లేదులే అన్నాడు రిషి ఉడికిస్తూ హరితని. హరిత చిన్నగా స్మైల్ చేస్తూ రిషి చెవి పట్టుకొని లాక్కొని ఐ లవ్ యూ రిషి బావగారు అనింది చాలా ప్రేమగా. అబ్బా, నా జన్మ ధన్యం అయిపోయింది అన్నాడు రిషి నవ్వుతూ. ఈ జన్మ కూడా రిషినా అని వస్తూ ఉంటుంది నారాయణమ్మ. హే గ్రాని, నువ్వు విన్నావా అన్నాడు రిషి. మరీ అంతా విన్నాను, అంతా చూశాను అంటూ నా మనవరాలు నీలో ఉంది అని అంటుంది నారాయణమ్మ. అయ్యో అమ్మమ్మ, అది రిషి గారు అలా చెప్పమని బలవంతం చేశారు అంటూ నారాయణమ్మని పట్టుకోవడానికి వెళ్తుంది. అంటే నా మీద ప్రేమ లేదా నీకు అంటూ అడుగుతాడు రిషి. దానికి ప్రేమ ఉంది బావా అని పిలిచే హక్కు ఉంది అంటూ కూర్చుంటుంది నారాయణమ్మ. అందుకే అలా పిలవమని చెప్పాను గ్రాని. అవును హరిని, నువ్వు ఇంకా మీదట బావా అని పిలువు. రిషిని అది చాలా అందంగా ఉంటుంది విని పిలిచేసరికి. మీ ఇద్దరికి ఇంకా దగ్గర చేస్తుంది ఆ పిలుపు. నాకు ఈ ఆలోచన రాలేదు, లేదంటే ముందే నేను అలా పిలవమని చెప్పు ఉంటాను. ఎలా అత్తయ్య? ఇంకా ప్రియాని చూడగానే హరితకి ఇంకా సిగ్గు వేస్తుంది. అదా మన హరిణికి చెప్తున్నా, రిషిని బావా అని పిలువు అని. ఓ అవునా, వాళ్ళ వరుస కూడా అదే కదా మరి, బావా మరదళ్ళు అనింది ప్రియ కూర్చుంటూ. రిషి చిన్న పాలు తాగేశాడా అనింది నారాయణమ్మ. తాగేశాడు, ఆయన నిద్రపోలేదు అన్నాడు రిషి. 2వ నెల పూర్తయిపోతుంది, ఇంకా ఆడుకుంటాడు. అర్ధరాత్రుల్లో కూడా జాగారం చేపిస్తాడు. మీరు జాగ్రత్తగా చూసుకోవాలనింది నారాయణమ్మ. ఇలా ఇవ్వు అంటూ నారాయణమ్మ చేతిలో పెడతాడు చిన్నాని రిషి. హే చిన్న, నీకు పేరు పెట్టాలి, నీకేం పేరు కావాలి అంటూ అడుగుతూ ఆడిస్తూ ఉంటుంది నారాయణమ్మ. డిన్నర్ సమయం అవ్వడంతో దశరథ తన గదిలో నుంచి వస్తూ వీళ్ళందరినీ చూస్తాడు. అందరూ చిన్నతో సరదాగా ఆడుకుంటూ నవ్వుకోవడం చూసి దశరథ పెదవులు కూడా విచ్చుకుంటాయి. రిషిలో కూడా చాలా సంతోషం. ఇంకా నారాయణమ్మనైతే ఎప్పటి నుంచో ఇలా చూడాలని అనుకుంటూ ఉండేవాడు దశరథ. కానీ వాళ్ళ నాన్న చనిపోయాక తన తల్లిని ఎప్పుడు ఇంత సంతోషంగా చూడలేదు. ప్రియ మొహంలో కూడా చాలా ఆనందం అనిపిస్తుంది. అలా అందరినీ చూస్తూ హరిత చూస్తాడు. హరిత కూడా దశరథని చూస్తూ ఉంటుంది కోపంగా. ఆ కోపం అర్థం చేసుకున్న దశరథ ప్రియ అని పిలుస్తాడు. ఒక్కసారిగా అందరూ దశరథని చూస్తారు. ప్రియ లేస్తూ ఏంటండి అంటుంది. డిన్నర్ సమయం అయ్యింది, ఇంకా పిలవలేదు అన్నాడు దశరథ కోపంగా. అది అంటుంటే ప్రియ
ఏంటా నీ బెదిరింపు? ఖచ్చితంగా పిలవాలా ఏంటి? ఆకలి అయితే వస్తే పెడుతుంది కదా అంది నారాయణమ్మ. ఏం మాట్లాడకుండా దశరథ వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటాడు. అత్తయ్య, రిషి మీరు రండి, ఒకేసారి పెట్టేస్తాను. వద్దు మామ్, నేను హరి కలిసి తింటాం, మీరంతా తినేయండి అన్నాడు రిషి. హరిత చిన్న స్మైల్ ఇస్తుంది. ఓ, ఇద్దరు కలిసి తింటారా? తినిపించుకుంటారో మీ ఇష్టం అంటూ నారాయణమ్మ లేస్తూ మనం వెళ్దామంటుంది. ప్రియ నారాయణమ్మని తీసుకుని వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెడుతూ ఇద్దరికి వడ్డిస్తుంటుంది. ప్రియమ్మ, నువ్వు కూడా తినేసి తర్వాత చిన్నాన్ని చూసుకోవాలి, వాళ్ళిద్దరూ కలిసి తింటారు అనింది నారాయణమ్మ. సరే అత్తయ్య అంటూ దశరథ పక్కన కూర్చొని తింటూ ఉంటుంది. ఏం రిషి, తినడానికి రాలేదు అంటాడు దశరథ. హర్నీతో కలిసి తింటాడంట అని చెప్పాలా వద్దా అన్నట్టు చెప్తుంది ప్రియ. అలా ముగ్గురు తింటూ ఉండగా రిషి హర్ని చిన్నాని ఆడిస్తూ నవ్వుకుంటూ ఉన్నారు. చూడముచ్చటగా జంట ఆ బిడ్డతో ఎంత సంతోషంగా ఉందో, వాళ్ళని అలా చూస్తూ ఉంటే కదా ప్రియమ్మ అనింది నారాయణమ్మ. అవునత్తయ్య, చాలా బాగున్నారు వాళ్ళు, ఇలాగే ఉండాలి, వాళ్ళ మీద ఎవరి దిష్టి పడకూడదు అంటుంది ప్రియ. దిష్టి అంటే గుర్తొచ్చింది, ఆదివారం అందరికి మధ్యాహ్నం నిలబెట్టి గుమ్మడికాయతో దిష్టి తీసేద్దాం, ఆ రోజు అమావాస్య కూడా చాలా మంచిది అనింది నారాయణమ్మ. సరే అత్తయ్య అనింది ప్రియ. వీళ్ళ మాటలు వింటే ఇంకోవైపు రిషి వాళ్ళు చూస్తూ మనసులో వస్తున్న సంతోషాన్ని, తను చేసిన తప్పు వల్ల దాచుకుంటూ మనసులోనే మురిసిపోతున్నాడు దశరథ. అలా 10 నిమిషాలు వెళ్ళి డిన్నర్ తినేశారు. దశరథ తన గదిలోకి వెళ్తూ నారాయణమ్మని తన గదిలో వదిలాడు. మందులు తిని వేసుకున్నాక తన గదికి వెళ్ళిపోయాడు. ప్రియకి చిన్నాన్ని తీసుకుని తన గదికి రమ్మని చెప్పింది నారాయణమ్మ. మీరు తినండి వెళ్ళి అంటూ చిన్నాన్ని తీసుకుని వెళ్ళిపోతుంది ప్రియ. ఇద్దరు వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. రిషికి ముందు వడ్డించి తను కూడా వడ్డించుకోబోతుంటే రిషి ఆపి ఇంకో ప్లేట్ వద్దు అన్నాడు. వద్దు అంటే అనింది అర్థం కాకుండా. రిషి మాటలకి హరిత, అంటే ఇప్పుడు ఈ ప్లేట్లో ఉన్న ఫుడ్ని నాకు తినిపిస్తూ నువ్వు తినాలి అంటూ హరిత ముందు ఉన్న ప్లేట్ని తీసేసి తనకి వడ్డించిన ప్లేట్ని పెడతాడు ముందర. అదేం వద్దు, ఎవరైనా చూస్తే అంటూ ప్లేట్ తీసి రిషి ముందర పెడుతూ మీ ఫుడ్ మీరే తినండి, నా ఫుడ్ నేనే తింటాను అనింది హరిత. గ్రాని ఏం చెప్పిందో వెళ్ళిందో వినలేదా నువ్వు? ఏం చెప్పారు? తింటారో తినిపించుకుంటారో మీ ఇష్టం అంది. అంటే తింటారో కూడా అన్నారు. అవును, నేను రెండోది పట్టుకున్నాను. పట్టుకుంటే బావగారు, నేను మాత్రం తినిపించను అనింది హరిత. ఎందుకు మరదలు అన్నాడు రిషి. అబ్బా రిషి గారు ప్లీజ్, మీరే తినండి. మళ్ళీ రిషి గారు ఏంటి, బావా అని పిలిస్తేనే పలుకుతాను. అండ్ ఇంకో విషయం, ఇప్పుడు నువ్వు తినిపిస్తేనే తింటాను అంటూ గడ్డం కింద 2 చేతులు పెట్టుకుని తినకుండా మారం చేస్తాడు చిన్న పిల్లాళ్ళ రిషి. హరితకి రిషి చేస్తున్న పనులు చూసి నవ్వు వచ్చి సరే తినిపిస్తాను తినండి అంటూ అన్నం కలిపి నోట్లో పెట్టబోతుంటే రిషి నోరు తెరవండి, నో బావా తిను అని చెప్పు అన్నాడు రిషి. సరే బావా తినండి అంటుంది హరిత. వెరీ గుడ్, ఇలాగే ఫాలో అయిపో అంటూ ముద్దుగా గోరు ముద్దలు తింటున్నాడు హరిత చేతులతో రిషి. వీళ్ళని చూస్తూ పైన నుంచి దశరథ అలాగే నారాయణమ్మ గదిలో నుంచి ఇద్దరు మురిసిపోతున్నారు. వీళ్ళ ఎవరు చూడలేదు అనుకుంటారు, కానీ అందరూ చూస్తూ ఉన్నారు. రిషి కూడా హరితకి తినిపించాడు. హరిత కళ్ళల్లో నీళ్లు, అవెందుకు అర్థం చేసుకుని కళ్ళు తుడిచాడు రిషి. అలా ఇద్దరు ఒకరినొకరు తినిపించుకుంటే మిగిలిన వాళ్ళ మనసు నిండా సంతోషంలో వాళ్ళ గదిలోకి వెళ్ళిపోయారు. ఇద్దరు డిన్నర్ చేసేసి నారాయణమ్మతో కొంచెం సమయం కబుర్లు చెప్పి వెళ్ళిపోయారు వాళ్ళ గదికి. చిన్నాకి ఏం కావాలో అది తీసుకొని చిన్నాని హరిత తీసుకుని వెళ్తారు. నారాయణమ్మని పడుకోబెట్టి ప్రియ కూడా తన గదికి వెళ్తుంది. చిన్న నిద్రపుచ్చెదురు బాల్కనీ ఉండే యూజర్లో రిషి కూర్చుంటూ హరితను తన ఒడిలో కూర్చోబెట్టుకుని గట్టిగా హత్తుకుంటాడు. బావ రేపు అమ్మమ్మ శ్రావణి ఆంటీని కలవాలనుకుంటున్నారు. ఓకే, రిషి చాలా ప్రశాంతంగా ఉన్నాడు అని అనుకుంటూ తనతో పుట్టిన ఇంకో పాప గురించి చెప్పాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంది హరిత. హరి అన్నాడు రిషి. చెప్పు బావా, ఏమో ఆలోచిస్తున్నావు? ఏం లేదు బావా, మనం సాగర్ వాళ్ళని కలవాలని అనుకున్నాం కదా, ఎప్పుడు కలుద్దాం? సండే కలుద్దామని చెప్పానుగా. వద్దు, సాటర్డే కలుద్దాం. ఎందుకు? సండే మధ్యాహ్నం వరకు ఇంట్లోనే ఉండాలంట, దిష్టి తీశారు, అంత ప్లానింగ్ ఏం చేయొద్దని చెప్పారు బయటికి వెళ్ళడానికి. ఓకే, మన డిన్నర్కి కలుద్దాం, అందులో ఏముంది? వద్దు బావా, లంచ్కే కలుద్దాం, చిన్నకి రాత్రులు బయట తీసుకునడం మంచిది కాదు. సరే ఓకే, రేపు ఆఫీస్కి వెళ్తాను, ఎల్లుండి సాగర్ వాళ్ళని కలుద్దాం. సండే మోస్ట్లీ సయ్యద్ పేరెంట్స్ వస్తారు అనుకుంటున్నాను, సో ఆ రోజు వాళ్ళతో టైం సరిపోతుంది అన్నాడు రిషి. మేడం ఏదో డీప్గా ఆలోచిస్తున్నారు అని అర్థమవుతుంది, ఏంటో మాకు చెప్పండి అన్నాడు రిషి కొంచెం ముందుకు వాలుతూ హరిత పైన. నిజంగా ఏం లేదు బావా. ఓకే హరి. ఇలా నీతో చల్లని వెన్నెలతో ఉంటుంటే చాలా ప్రశాంతంగా ఉంది తెలుసా? తెలుస్తుంది మీ మాటలలో, నీకన్నీ తెలుస్తాయి అంటూ అలా వెనక్కి వాలి హరితాని కూడా తన మీద తవల్చుకుంటూ పడుకుంటాడు. అలా ఇద్దరు ఎప్పటికో కబుర్లు చెప్పుకొని గదిలోకి వెళ్ళి నిద్రపోతారు.
రాత్రి 10 గంటలు. బాగా నిద్రపోయి అప్పుడే లేస్తుంది రియా. లేచి సమయం చూస్తే 10. బాగా ఆకలిగా ఉంది. పక్కనే హాట్ బాక్స్ అండ్ వాటర్ చూసింది. మామ్కి నాకు ఆకలి వేస్తుందని తెలిసి ఇలా పెట్టేసి వెళ్ళారు. ఎంత కేరింగ్ నా మీద అనుకుంటూ వాష్రూమ్కి వెళ్ళి వచ్చి టిఫిన్ తింటూ ఇషాన్ చెప్పిన మాటలన్నీ గుర్తు చేసుకుంటూ ఉంది. తినేసి నిద్ర రాకపోవడంతో అలా లాన్లోకి వెళ్ళి నడుస్తూ ఇషాన్ మాటలు, రిషి ప్రవర్తన, కామేశ్, వరలక్ష్మి ప్రేమ అన్నీ పోల్చుకుంటూ ఉంది రియా. అలా చాలా సమయం ఆలోచిస్తూ అక్కడే ఉన్న ఒక బెంచ్ మీద పడుకుని నిద్రపోయింది. ఉదయం 6 గంటలకి హరిత లేచి ఫ్రెష్ అయి వచ్చింది. రిషి, చిన్న బాగా నిద్రపోతున్నారు. చిన్న లేస్తే రిషికి డిస్టర్బ్ అవుతుందని మెల్లిగా చిన్నాని తీసుకుని కిందకు వచ్చి ఉయ్యాలలో పడుకోబెడుతుంది హరిత. అప్పటికే సమయం 7 గంటలు. రంగమ్మ చిన్న కోసం వేడి నీళ్ళు రెడీ చేస్తుంది. ఇల్లు మొత్తం శుభ్రం చేసి ప్రియ కూడా అప్పటికే లేచి పూజ చేసి టిఫిన్ చేయడానికి రెడీ చేస్తుంది. నారాయణమ్మ అప్పుడే లేచి బయటకు వస్తూ ఉండడం గమనించి గుడ్ మార్నింగ్ అమ్మమ్మ అంటూ హరిత పట్టుకొని తీసుకొని వచ్చి సోఫాలో కూర్చోబెడుతుంది. గుడ్ మార్నింగ్ చెట్టి తల్లి అంటూ ప్రేమగా తల నిమురుతూ నా మనవడు మునిమనవడు ఏం చేస్తున్నారు అని అడిగింది. ఇద్దరు ప్రశాంతంగా నిద్రపోతున్నారు. ఇదిగో చిన్నాన్ని ఇక్కడ తీసుకుని వచ్చి పడుకోబెట్టాను అని చూపించింది. సరే చిట్టి తల్లి, నాకు ఒక టీ తీసుకుని రమ్మని చెప్పు ప్రియమ్మ అని అంటూ ఉండగానే ఇదిగో వచ్చేసాను అత్తయ్య అంటూ ప్రియ 3 కప్స్ టీ తీసుకుని వచ్చింది. వాళ్ళిద్దరికి టీ ఇచ్చి ప్రియ కూడా తాగుతూ కూర్చుంది. రిషి ఇంకా లేవలేదా హర్ని అని అంది ప్రియ. లేదత్తయ్య, నిద్రపోతున్నారు. వాడు ఈ మధ్య జాగింగ్కి వెళ్ళడం లేదు, బాగా నిద్రపోతున్నాడు అనింది ప్రియ. భలే ఉంది, ఇప్పుడే పెళ్ళయింది, ఇంకా లేట్గా కాకుండా తెల్లవారుజామున లేస్తాడా ఉండు అనింది నారాయణమ్మ. ఆ మాటకి హరితకి పొరమారింది. చూసావా అంటూ కనుబొమ్మలు ఎగరేసి అడిగింది నారాయణమ్మ. హరితకు అప్పుడే సిగ్గు వచ్చి అక్కడే వాళ్ళని చూడలేక లేచి బయటకు వెళ్ళింది. ఎదురుగా దశరథ వాకింగ్కి వెళ్ళి వస్తున్నాడు. హరిత మొహం పూర్తిగా మారిపోయింది. దశరథ అది గమనించి లోపలికి వెళ్ళి అమ్మ పక్కన కూర్చున్నాడు. హరిత కోపంగా నీళ్లు కాంచుతున్న రంగమ్మ దగ్గరికి వెళ్ళింది. సమయం 8 గంటలు. చిన్న రెడీ చేసి అత్తయ్యకి ఇచ్చి పైకి వెళ్తుంది హరిత. రిషి అప్పటికే రెడీ అవుతూ ఉంటాడు ఆఫీస్కి. రెడీ అయిపోయారా బేబీ ఏంటి అని అడిగాడు. అమ్మమ్మ మిమ్మల్ని గదిలో దింపి మిమ్మల్ని వెళ్ళమని చెప్పారు ఆఫీస్కి, గుడిలో. ఓకే, నువ్వు ఇంకా ఇలాగే ఉన్నావు. ఒక 20 మినిట్స్ రెడీ అయిపోతాను. ఏంటి మీ ఆడవాళ్ళు 20 నిమిషాలు రెడీ అవుతారు, అది నేను నమ్మాలా? మీరు ఇలా నమ్మను అన్నంత మాత్రం నేను రెడీ అవ్వకుండా ఉండేది ఏమీ లేదు బావగారు. అవునా, సరే, ఒక బెట్. ఏంటో? నువ్వు 20 మినిట్స్లో రెడీ అవ్వవు అని నేను అవుతాను అని. నువ్వు గెలిచిన వాళ్ళు ఓడిన వాళ్ళు ఏం చెప్పినా చెయ్యాలి. ఓకే, నిజంగానే చెయ్యాలి. నువ్వు రెడీగా ఉండు బావా. ఓకే, టైం స్టార్ట్ నవ్ అని రిషి టైమర్ ఆన్ చేస్తాడు. హరిత ఫాస్ట్గా చుడీదార్ వేసుకొని లైట్గా ఫేస్ క్రీమ్ అప్లై చేసుకొని చిన్నగా స్టిక్కర్ 2 కనుబొమ్మల మధ్యలో నుదుటిని సింధూరం, ఒక చేతికి 2 గాజులు, ఇంకో చేతికి వాచ్ పెట్టుకుని లూజ్ హెయిర్ వేసుకొని చెప్పిన సమయం కంటే ముందుగానే రెడీ అయిపోయింది. టైమింగ్ 2 నిమిషాలు ఉన్నాయి అనుకుంటాను. ఓకే, ఏదో రెడీ అయ్యావులే, సరే చెప్పు ఏం చెయ్యాలి? ఇప్పుడు కాదు, నాకు సంవత్సరం ఉన్నప్పుడు చెప్తాను, అప్పుడు చేతువులే అంటూ రాంబాబు వెళ్దామంటుంది హరిత. అందరూ కలిసి టిఫిన్ తింటారు. చిన్న కావాల్సిన వస్తువులు తీసుకుని రిషితో పాటు హరిత, చిన్న, నారాయణమ్మ గుడికి బయలుదేరుతారు. గ్రాండ్, నేను ఉండే నా టెంపుల్లో. వదిలే రిషి, నాతో హర్ని ఉందిగా, ఒక గంట సేపు తర్వాత కారు పంపమని ప్రియమ్మకి చెప్పానులే. ఓకే, హరి జాగ్రత్తగా చూసుకో. చూస్తూ ఉండగానే గుడి వచ్చేస్తుంది. ముగ్గురు కలిసి చిన్నతో దేవుని దర్శనం చేసుకుని గ్రాని, ఇంకా నేను ఆఫీస్కి వెళ్తాను, మీరు జాగ్రత్త. సరే కన్నా. జై హరి. బాయ్ హరి. బాయ్ బాయ్ చిన్న అంటూ తన్నే చూస్తున్న చిన్నకి ఒక ముద్దు పెట్టి బయలుదేరుతాడు రిషి. ఇద్దరు అక్కడే ఉన్న ఒక మండపంలో కూర్చొని శ్రావణి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అప్పుడే శ్రావణి రావటం హరిత గమనిస్తుంది. ఆంటీ అని పిలుస్తుంది. దేవుని దర్శనం చేసుకుని వస్తాను అని సైగ చేసి లోపలికి వెళ్తుంది శ్రావణి. ఒక 10 నిమిషాల్లో వస్తుంది. నమస్కారం నారాయణమ్మ ఆంటీ. ఇప్పుడు ఆరోగ్యం ఎలా ఉంది అని అడుగుతూ కూర్చుంటుంది. బాగుంది శ్రావణి, నువ్వెలా ఉన్నావు? బాగున్నానంటీ. హాయ్ హర్ని, చిన్న ఎలా ఉన్నారు? మీ అమ్మ నువ్వు పుట్టిందే నాకు చెప్పలేదు, ఇదిగో హర్ని అంటూ చేతిలో గిఫ్ట్ బాక్స్ పెడుతుంది. ఏంటి అంటే ఇది? మీ పెళ్ళికి అలాగే చిన్న పుట్టినందుకు నేనేమీ ఇవ్వలేదు, నాకు నువ్వు చెప్పనూ లేదు.
అందుకే ఈరోజు కలుద్దాము అన్నావుగా. నీకు పెళ్ళి, గిఫ్ట్ అండ్ చిన్నాకి ఓ డ్రెస్ అనింది చిన్న బుగ్గలు నాకుతూ శ్రావణి. థ్యాంక్ యూ అంటూ. కానీ వీటి అవసరం ఏముంది? ఏముంది అంటే మీ అమ్మా నాన్న తరపున నేనే కదా మీకు ఉండేది. కనీసం ఇదైనా ఇవ్వని నా సంతోషం కోసం. ఓకే ఆంటీ. చెప్పండి నారాయణమ్మ ఆంటీ, ఏదో మాట్లాడాలి అన్నారంట అని నేరుగా పాయింట్కి వచ్చింది శ్రావణి. శ్రావణి, నా చిట్టి తల్లి ఎలా చనిపోయింది అని బాధగా వస్తున్న కన్నీళ్లను కళ్ళల్లోనే ఆపుతూ అడిగింది నారాయణమ్మ. ఆంటీ, నెల్సన్ సురక్షను మీ ఇంటి దగ్గర నుంచి వచ్చేశాక పోలీస్ వారి సమక్షంలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని తిరిగి మీ ఆశీస్సుల కోసం మీ ఇంటికి వచ్చాం. గో టు ఫ్లాష్ బ్యాక్. పెళ్లి బట్టల్లో వచ్చిన సురక్షను చూస్తూ చిన్నమ్మ కోడలమ్మకి కడుపులో నొప్పి వచ్చింది. మీరు వెళ్ళిపోయాక హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు. అయ్యో, ఏ హాస్పిటల్కి రంగమ్మ? తెలియదమ్మగారు. కానీ పాపం కోడలమ్మ విలవిలాడుతున్నారు. అయ్యో భగవంతుడా, తల్లి బిడ్డలు క్షేమంగా ఉండేలా చేయి తండ్రి. సురక్ష ఏమీ కాదు, నువ్వు కంగారు పడకు. వాళ్ళకేమైనా అయితే నన్ను నేను ఈ జన్మకు క్షమించుకోలేను. నల్సన్ ప్లీజ్, ముందు హాస్పిటల్కి వెళ్దాము. ఏ హాస్పిటల్ అని తెలియదు కదా సురక్ష. వదిన చెక్ చేసుకుంటున్న హాస్పిటల్కి తీసుకుని వెళ్తున్నారు. శ్రావణి, అక్కడికి వెళ్దాం. ముగ్గురు హాస్పిటల్కి వెళ్ళి అక్కడ రిసెప్షన్లో అడిగారు. అడ్మిట్ చేసుకున్నారు అని చెప్పారు. సురక్షకి వాళ్ళ నాన్న అన్నయ్యలా ముందుకు వెళ్ళాలి అంటే భయం వేసి వాళ్ళకు తెలియకుండా ప్రియాని చూసిన డాక్టర్ని కలిసింది. కండిషన్ క్రిటికల్గా ఉండటం వల్ల ఆపరేషన్ చేయాలి వచ్చింది అని ఆడపిల్ల చనిపోయింది. మగబిడ్డ ప్రాణాలకు కూడా గ్యారంటీ లేదు అని తల్లి క్షేమం కానీ మళ్ళీ పిల్లలు పుట్టే అవకాశం లేదు అని చెప్పారు డాక్టర్. అది వింటున్న సురక్ష అక్కడే కళ్ళు తిరిగి పడిపోయింది. సురక్షని కొంచెం సమయం అక్కడే ఉంచి స్పృహ వచ్చేలా చేశారు. స్పృహ వచ్చిన సురక్ష తన వల్ల ఇంత అనర్థం జరిగింది అని ఏడుస్తూ ఉంది. శ్రావణి నల్షని ఎంత చెప్పినా వినిపించుకోకుండా ఏడుస్తూనే ఉంది. ఒకసారి అన్నయ్యకు వదినకి క్షమాపణ చెప్పాలి అనింది సురక్ష. ఈ సమయంలో నువ్వు వెళ్ళడం కరెక్ట్ కాదు అని నెల్సన్ నచ్చచెప్పి వాళ్ళ అన్నయ్యకి తెలియకుండా ప్రియా అలాగే బాబుని దూరం నుంచి ఎలాగో చూపించాడు. దేవుడా, కనీసం ఈ బిడ్డనైనా వాళ్ళకి దక్కేలా చెయ్యి అని కోరుకుంటూ హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయారు. పెళ్లి చేసుకున్నారనే మాటనే కానీ అసలు సంతోషంగా లేదు నెల్సన్ సురక్ష. సురక్ష వల్ల తన అన్న బిడ్డ చనిపోయిందనే బాధతో సురక్ష అలా బాధతో ఉంది అని నెల్సన్. ఇద్దరు మామూలుగా ఉండలేకపోయారు. నెల్సన్ ఎంతగా నచ్చచెప్పాలని ప్రయత్నం చేసినా సురక్ష బిడ్డ మరణాన్ని మరించలేకపోయింది. 15 రోజులు అలాగే గడిచాయి. ఒకరోజు శ్రావణి వచ్చి సురక్ష అని సంతోషంగా పిలుస్తుంది. ఏంటి శ్రావణి అని గదిలో నుంచి డల్గా వస్తుంది సురక్ష. మీ అన్న కొడుకే ఇంకెలాంటి భయం లేదు, హీ ఈజ్ సేఫ్ అనింది. ఆ మాట నెల్సన్ కూడా విని చాలా సంతోషపడ్డాడు. సురక్షకి అయితే మాటలు రావటం లేదు. సంతోషంలో ఉక్కిరిబిక్కిరయ్యింది. కళ్ళల్లో నీళ్లు జలపాతంలో జారుతున్నాయి. ఎంత మంచి మాట చెప్పావు శ్రావణి, ఉండు అంటూ కిచెన్లోకి వెళ్ళి చక్కెర తీసుకుని వచ్చి శ్రావణి నోటి తీపి చేస్తుంది. ఆ రోజంతా సురక్ష చాలా సంతోషంగా కనిపిస్తుంది. ఇన్ని రోజులకి మళ్ళీ సురక్ష మొహంలో నవ్వు చూస్తున్న శ్రావణి అంటాడు నెల్సన్. ఇలాగే ఉంటే చాలు నాకు అన్నాడు సురక్షని అలా చూస్తూ. సమయం రాత్రి 7 గంటలు. సురక్ష బిర్యానీ అండ్ స్వీట్ చేసి శ్రావణి నెల్సన్కి వడ్డిస్తూ ఉంది. నువ్వు కూడా మాతో కలిసి తిని సురక్ష అని బలవంతంగా కూర్చోబెట్టి ప్లేట్లో పెడతాడు నెల్సన్. 8 గంటలకి ఇంకా నేను బయలుదేరుతాను అన్నయ్య. సురక్ష, నేను వదులుతాను శ్రావణి ఇంటి దగ్గర. వద్దన్నయ్య, నేనే స్కూటీలో వచ్చాను. జాగ్రత్తగా వెళ్ళు. ఇల్లు చేరాక సురక్షకి కాల్ చేసి చెప్పు మర్చిపోకుండా. సరే అన్నయ్య. సురక్ష రా బైక్ వరకు. నడుస్తూ ఉన్నారు ఇద్దరు. సురక్ష, నేను ఒకటి చెప్పేదా? చెప్పు శ్రావణి, నీకు మొహమాటం ఎందుకు? ఎంతవరకు నువ్వు అన్నయ్య ఒకటి కాలేదు అని. ఇలాంటి సమయంలో కాలేరు కూడా నేను అర్థం చేసుకోగలను. కానీ ఇప్పుడు మీ అన్నయ్య వదిన అండ్ మీ అమ్మా నాన్నలు కూడా సంతోషంగానే ఉంటారు. ఇంక జరిగినవన్నీ మర్చిపోయే నీ జీవితం నువ్వు చూసుకో. అన్నయ్యని సంతోషపెట్టు. నువ్వు అంటే చాలా ఇష్టం కాదు, పిచ్చి అన్నయ్యకి. మీ ఇద్దరు సంతోషంగా ఉంటే నేను చాలా సంతోషిస్తాను. సురక్ష ఆలోచనలో పడుతుంది. ఓకేనా? నిజమే శ్రావణి, నువ్వు చెప్పింది. అన్నయ్య వదిన జీవితంలో ఎక్కడ పిల్లలు లేకుండా పోతారు అని ఇన్ని రోజులు బ్రతికి ఉన్నాను. అందుకే నెల్సన్కి కూడా సరిగ్గా పట్టించుకోలేదు పాపం. ఇప్పుడు నువ్వు ఈ విషయం మాట్లాడి చాలా మంచి పని చేశావు. చాలా థ్యాంక్స్ అంటూ హత్తుకుంది శ్రావణిని సురక్ష. ఈ హక్స్ అక్కడే ఇవ్వు అంటుంది మెల్లిగా సురక్ష చెవిలో శ్రావణి. హే నిన్ను అంటుంది సురక్ష. ఓకే బాయ్, గుడ్ నైట్, ఈరోజే జరగాలి అంటూ వెళ్ళిపోతుంది శ్రావణి. శ్రావణి మాటలు తలుచుకుంటూ నడుస్తూ నవ్వుకుంటూ ఇంటికి వెళ్తుంది సురక్ష. నెల్సన్ అప్పటికే కిచెన్లో అన్ని సర్దుతూ ల్యాప్టాప్లో ఏదో పని చేసుకుంటూ హాల్లో కూర్చుని ఉన్నాడు. నెల్సన్ని చూస్తూ ఇన్ని రోజులు మర్చిపోయిన ప్రేమ మళ్ళీ చిగురించింది.
లోపలికి వెళ్తుండగా వెళ్ళిపోయిందా శ్రావణి సురక్ష అని అడుగుతాడు. వెళ్ళిపోయింది నెల్సన్. ఇంకా నువ్వు వెళ్ళి పడుకో, నాకు కొంచెం పని ఉంది అంటాడు ల్యాప్టాప్ చూస్తూనే. శ్రావణి మాటలు మళ్ళీ గుర్తుకు రావడంతో ముందు వెళ్ళి ఫ్రెష్ అవుతూ ఉంటుంది. లైట్ పింక్ కలర్ సారీ, మ్యాచింగ్ బ్లౌజ్ అండ్ లైట్ మేకప్, లూజ్ హెయిర్. ఇంట్లో శ్రావణి వచ్చేటప్పుడు తీసుకొని వచ్చిన మల్లెపూలు ఉంటే వాటిని పెట్టుకుంటూ సిగ్గుపడుతూ ఉంటుంది. హాల్లోకి వస్తూ నెల్సన్నే చూస్తూ ఉంటుంది. కానీ నెల్సన్ బిజీగా ఉంటాడు. అలాగే చూస్తూ మెల్లిగా అడుగులో అడుగు వేసుకుంటూ కిచెన్కి వెళ్తుంది. పాలు వేడి చేసుకుంటూ నెల్సన్ పని అయిపోయిందా, ఇంకా ఉందా అని అడుగుతుంది కిచెన్లో నుంచి. అయిపోయింది సురక్ష అన్నాడు ల్యాప్టాప్ షట్ డౌన్ చేస్తూ. ఓకే, వెళ్ళి ఫ్రెష్ అవ్వండి అని అంటుంది. ఓకే అని సురక్ష మామూలుగా చెప్తుంది అనుకొని వెళ్ళి ఫ్రెష్ నైట్ డ్రెస్ వేసుకుంటాడు. తల దువ్వుకుంటూ అద్దంలో చూసుకుంటూ ఉంటాడు. అద్దంలో అందంగా కనిపిస్తూ ఉన్న సురక్ష చీరలో చాలా అందంగా ఉంది. ఆశ్చర్యపోయి తననే చూస్తూ ఉన్నాడు. నెల్సన్ ఆశ్చర్యం అర్థం చేసుకున్న సురక్ష మెల్లిగా నడుచుకుంటూ నెల్సన్ పాలు అంటూ ఇస్తుంది సిగ్గుపడుతూ. నెల్సన్ ఆ మాటలకి ఈ లోకంలోకి వస్తూ పాలు తీసుకొని పక్కన పెట్టి సురక్ష అనే చూస్తుంటే ఏమయ్యింది అని అడుగుతుంది. అది అంటూ ఎలా అడగాలో అర్థం కాకుండా దిక్కులు చూస్తుంటే, నెల్సన్ మనకి పెళ్ళయింది, కానీ నీకు నేను ఎలాంటి సంతోషం అందించలేదు. కారణం నీకు తెలుసు, నన్ను అర్థం చేసుకున్నావు. ఇప్పుడు అన్నయ్య వదినలకు కనీసం ఒక బిడ్డైనా ఉన్నారు. ఇంకా మన జీవితం మనం చూసుకోవాలి కదా. నన్ను ప్రేమించి నిన్ను ఇంకా దూరం పెట్టలేను అంటూ కౌగిలించుకుంటుంది నెల్సన్ని. నువ్వు బాధలో ఉన్నావుగా, అందుకే నేను నీకు దగ్గర కాలేకపోయాను అంటూ నెల్సన్ కూడా సురక్షని గట్టిగా హత్తుకున్నాడు. అలా పాలు పంచుకుంటూ వాళ్ళ జీవితాలను సంతోషాలను చేరువ చేసుకున్నారు. సంవత్సరం తర్వాత సురక్ష ఇద్దరు ఆడపిల్లలకి కలవలకి జన్మనిచ్చింది. అలా శ్రావణి చెప్తూ ఉండగానే నారాయణమ్మ ఆగాగు అంటుంది. శ్రావణి, ఏంటి నారాయణమ్మ అంటే సురక్షకి కవలలా అని అడుగుతుంది ఆశ్చర్యంగా. అది అని నీళ్లు నములుతూ ఉంటే శ్రావణి, అవునమ్మమ్మ, అమ్మకి కవలడమే, కానీ ఇంకో బిడ్డ పురిట్లో చనిపోయింది అని అమ్మ చెప్పింది. అయ్యో రామచంద్ర, మా కుటుంబానికి ఏ శాపం ఇచ్చావయ్యా. ఇటు కొడుకు బిడ్డని ఇటు కూతురు బిడ్డని పుట్టగానే నీ దగ్గరికి తీసుకుని వెళ్ళిపోయావు అంటూ బాధపడుతుంది నారాయణమ్మ. ఊరుకో అమ్మమ్మ అంటుంది హరిత. ఆ తర్వాత వాళ్ళ జీవితాలతో లోటు లేదు ఆంటీ. నెల్సన్ సురక్షని హరిని బంగారంలా చూసుకున్నాడు. సురక్ష మళ్ళీ తల్లి కాలేదు, కానీ కొంచెం గ్యాప్ తీసుకోవాలి అనుకున్నారు. అప్పటికి 5 సంవత్సరాలు అయ్యింది. నెల్సన్ కూడబెట్టిన డబ్బులు అంతా చేర్చి ఒక సొంత ఇల్లు కొన్నాడు. చాలా సంతోషంగా జీవిస్తున్న సమయంలో హరితాని ఒంటరిగా మిగిల్చి ఒక యాక్సిడెంట్లో చనిపోయారు ఇద్దరు అని కన్నీళ్లు తుడుచుకుంటూ చెప్పింది శ్రావణి. ఆ మాటలు వింటున్న హరిణికి నారాయణమ్మ కూడా ఏడుపు ఆగటం లేదు. మేము చేసిన తప్పు వల్లనే ఎన్నో అనర్థాలు శ్రావణి. లేకపోతే ప్రియమ్మకి మామూలు సమయానికే ప్రసవం జరిగి 2 పిల్లలు క్షేమంగా ఉండేవాళ్ళు. సురక్ష కూడా మాతో ఉంటే అలా చనిపోయిందో లేదో నాకు తెలియదు, కానీ అదే దేవుడు నిర్ణయం అయి ఉంటే కూడా ఈ పిచ్చి పిల్ల అనాథల బ్రతికి ఉండాల్సిన అవసరం లేకుండా మహారాణిలాగా చూసుకుని ఉండేవాళ్ళం. అంతా మా కర్మ, ఏ జన్మలో చేసిన పాపాలకి ఈ జన్మలో అనుభవిస్తున్నామంటూ ఏడుస్తూ బాధపడుతున్న నారాయణమ్మ అంటే అదంతా మర్చిపోండి. ఎలాగో అన్నీ మీ చెంత చేరింది, తనకి ఇంకా ఎలాంటి సమస్య బాధలు లేకుండా చూసుకోండి ఆంటీ అంటూ ఇంక నేను వెళ్తాను అంటుంది. వీలు చూసుకుని ఒకరోజు ఇంటికి రా శ్రావణి అంటుంది నారాయణమ్మ. ఖచ్చితంగా అంటే బాయ్ హర్ని, బాయ్ చిన్న అంటూ నవ్వుతూ అక్కడి నుంచి వెళ్తుంది. కొంచెంసేపు అక్కడే ఉండి ఇద్దరు ఇంటికి చేరుకుంటారు. ప్రియ ఇద్దరికి నీళ్ళు ఇచ్చి అలాగే చిన్నకి పాలు బుడ్డలో ఇస్తూ శ్రావణి ఏం మాట్లాడింది అత్తయ్య అంటుంది. జరిగిందంతా నారాయణమ్మ చెప్తుంది. అంతా ఆ దేవుడు ఆటలు అత్తయ్య, మీరు ఇంకా వాటి గురించి ఆలోచించకుండా ఆరోగ్యం చూసుకోండి. ఆలోచించకుండా ఎలా ఉంటాను ప్రియమ్మ, సురక్ష చనిపోయింది, ఎలా మర్చిపోయేది ఆ నిజాన్ని. దశరథకి హరిణి గురించి చెప్పాలి, కనీసం అప్పుడైన వాళ్ళు మార్పు వచ్చి హరిణిని ఆప్యాయతగా చూస్తాడు. కానీ వాడికి ఎలా చెప్పేది? 1 నెల మంచి జరిగితే మేలు లేకుండా ఆ సురక్ష వద్దు అనుకున్నాను. దాని కూతురు నా ఇంట్లో అని కోపడితే ఏం చేయగలను, అందుకే భయం వేస్తుంది అని అంటుంది నారాయణమ్మ. అదంతా జరగాలని రాసి పెట్టుంటే జరుగుతాయమ్మమ్మ, ప్లీజ్ నువ్వేం ఆలోచించవద్దు. అత్త చెప్పినట్లు నీ ఆరోగ్యం చూసుకో అంటుంది. చిన్న నిద్రపోవడం అక్కడే ఉన్న ఉయ్యాల్లో పడుకోబెట్టి రామమ్మ కొంచెంసేపు పడుకో అంటూ నారాయణమ్మని తన గదిలో పడుకోబెట్టి హాల్లోకి వస్తుంది. అత్తయ్య, నేను ఈరోజు లంచ్ ప్రిపేర్ చేస్తాను, మీరు రెస్ట్ తీసుకోండి అని చెప్తుంది హరిత. లంచ్ అంతా అయిపోయింది, బయటకు వెళ్ళి వచ్చాగా నువ్వు వెళ్ళి కొంచెంసేపు రెస్ట్ తీసుకో, నేను చిన్న దగ్గర ఉంటాను. అదేంటి అత్తయ్య, పొద్దు నుంచి ఈ పని ఆ పని అంటూ కృష్ణ కష్టపడుతున్నా, మీరు నాకెందుకు రెస్ట్, మీరు వెళ్ళి కొంచెం అలా నడుము వాల్చండి, ఇక్కడే హాల్లో ఉంటాను అని చెప్తుంది. సరే హరిత, జాగ్రత్త అని ప్రియ మనసు కూడా సురక్ష గురించి ఆలోచిస్తూ బాగాలేకపోతే వెళ్ళి పడుకుంటుంది.
ఉంటుంది. సాయంత్రం 6 గంటలకి రిషి ఆఫీస్ నుంచి వస్తాడు. ఫ్రెష్ అయి కిందకి వచ్చి కాఫీ తాగి అలా లాన్లోకి వెళ్దామా అంటూ చిన్నాన్ని తీసుకుని ముగ్గురు వెళ్తారు. గ్రాని బాగా డిసప్పాయింట్ అయినట్లు ఉన్నారు. వాహన్ చూస్తేనే తెలుస్తుంది. కానీ నేను ఏమీ అడగలేదు. మళ్ళీ ఏడుస్తూ బాధపడుతుందేమో అని కదిలించలేదు అంటాడు రిషి. అప్పుడే దశరథ కాల్ శబ్దం వస్తుంది. హరిత దశరథని చూడగానే డిస్టర్బ్ అవుతుంది. అది గమనించిన రిషి హరి అని పిలుస్తాడు. దశరథ వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండడం చూసి లోపలికి వెళ్ళిపోతాడు. చెప్పు ఏం జరిగింది గుడిలో అని మళ్ళీ అడుగుతాడు రిషి. జరిగింది మొత్తం చెప్తుంది హరిత. ఒక్క రిషితో పాటు పుట్టిన బిడ్డ చనిపోయారు అని మాత్రం చెప్పదు. అంటే గ్రాని మామ్ దృష్టిలో హరిని పుట్టినప్పుడే చనిపోయింది అని కదా. అవును బావా. గ్రాని చెప్పినట్లే డాడీకి ఈ విషయం చెప్పాలి అంటే కొంచెం ఆలోచించాల్సిన విషయమే. అసలు చెప్పకుండా ఉంటే ఇంకా మంచిది కదా. ఎందుకు బావా, ఇందులో అమ్మ చేసిన తప్పు ఏముంది? ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు కదా. అదే అమ్మ చేసింది. అందువల్ల ఇప్పుడు నన్ను వెలుస్తారా? మీ డాడ్ చేసిన పని అంత చాలా పెద్దది. దాని ముందు మా అమ్మ చేసింది చాలా చిన్నది అంటుంది హరిత కోపంగా. ఓకే, నువ్వు టెన్షన్ అవ్వకు. మళ్ళీ మాట్లాడదాం పదా దీని గురించి. రేపు సాగర్ వాళ్ళని కలవడానికి వెళ్దాం. అదేంటి సండే వెళ్దామని అన్నావుగా? అవును, కానీ ఆ రోజు సయ్యద్ పేరెంట్స్ వస్తున్నారు. ఓకే, అయితే నేను ఇప్పుడే కాల్ చేసి సాగర్కి విషయం చెప్తాను. లంచ్కి అలాంటి పని పెట్టుకోవద్దు అని. ఓకే అంటూ చిన్నతో రిషి ఆడుకుంటూ ఉండగా సాగర్కి కాల్ చేసి విషయం చెప్పి మిగిలిన వాళ్ళు కూడా చెప్పమని చెప్పింది. లొకేషన్ రేపు చెప్తాను అని కాల్ కట్ చేస్తుంది. హాని రిషి రండి భోజనాలు తిందరు అంటూ ప్రియా పిలుపు. ఆ పిలుపులో లోపలికి వెళ్ళి భోజనం చూసుకొని చిన్నాకి పాలు పట్టించి అలాగే ఇంకా ఏం కావాలో తీసుకొని సిద్ధం చేసుకుని ఉంది హరిత. గ్రానీతో కొంచెం సమయం గడిపి తర్వాత ఇద్దరు పైకి వెళ్తారు. కాదు ముగ్గురు. చిన్న నిద్రపుచ్చుకున్న హరిత మనసులో ఒకటే గందరగోళం. రిషికి తనతో పుట్టిన పాప చనిపోయిందని చెప్తామని కానీ మళ్ళీ ప్రియా మాటలు గుర్తుకు వచ్చి ఆగిపోతుంది. రిషికి ఆ బాధ ఇవ్వకూడదు అని ఇంట్లో ఇంతవరకు చెప్పలేదు. అందుకే నేను కూడా చెప్పకుండా ఉండటమే మంచిది అని అనుకుంటుంది హరిత. అలా ఆలోచిస్తూ ఉండగా మెల్లగా హరితని వెనకాల నుంచి హత్తుకుంటాడు రిషి. బాబా ఏంటి ఈ పని? చిన్న నిద్రపోతున్నాడు, అందుకే పట్టుకున్నాను అంటూ తన మెడ వంపుల్లో రిషి పెదాలు ముగ్గు వేస్తాడు. రిషి చెలుపు పనులకి అప్పటికే హరిత మత్తుగా బావా అంటూ పిలుపు మారింది. అది అర్థం చేసుకున్న రిషి హరిత ఎత్తుకొని బెడ్ పైకి చేరి హరితను ఆక్రమిస్తాడు. ఒకసారి రియాని చూద్దాం. ఇషాన్ మాటలు పూర్తిగా పేరెంట్స్ అర్థం చేసుకున్న రియా వాళ్ళతో ప్రేమగా ఉంటుంది. అలాగే ఇషాన్తో పెళ్లి గురించి కూడా ఆలోచిస్తూ ఉంటుంది. ఆఫీస్కి అని బయలుదేరిన రియా ఆఫీస్కి వెళ్ళకుండా తన ఫామ్ హౌస్కి వెళ్ళి ఇషాన్ మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటుంది. నేను అసహించుకుంటున్న రిషి కోసం నేను ఎంత ఆరాటపడటం నాదే తప్పు. వాడికి ప్రేమ విలువ తెలియదు. కానీ ఇషాన్ అలా కాదు. నా మీద చాలా ప్రేమ, కన్సర్న్, అలాగే నా ఫ్యామిలీ మీద కూడా మర్యాద అన్నీ ఉన్నాయి. అలాంటప్పుడు నేను ఎందుకు ఇషాన్ని పెళ్లి చేసుకొని మామ్ డాడీని బాధని తీర్చకూడదు? వాళ్ళకి మాత్రం నేను ఒక్కతే కదా. మామ్కి మాత్రం మనవడు మనవరాలు కావాలని అనిపించదా? ఇషాన్ రిషి కంటే ఎందులో తక్కువ? అన్నిట్లోనే ఎక్కువ. చాలా హ్యాండ్సమ్, రిచ్ ఫ్యామిలీ, మంచి బిజినెస్ మైండెడ్. అన్నిటికంటే నా మీద ప్రేమ, అది నాకు ఇంపార్టెంట్. అండ్ నా పగని కూడా షేర్ చేసుకునే భర్త దొరకటం ఒక రకంగా నాకు మంచిదే కదా. అలా ఆలోచనలో ఉన్న రియాని కలవడానికి ఇషాన్ వస్తాడు. అప్పటికే ఇషాన్ రియా కలిసి ఒక రోజు అయి ఉంటుంది. హాయ్ రియా అంటూ లోపలికి వచ్చాడు ఇషాన్. రావచ్చా అని అడుగుతాడు. అయ్యో అదేంటి ఇషాన్, రా అంటూ కూర్చో అని సోఫా చూపిస్తుంది. వాటర్ ఇస్తూ నీకు ఎలా తెలుసు నేను ఎక్కడ ఉన్నాను అని అడుగుతుంది రియా. ఆఫీస్కని బయలుదేరి ఆఫీస్కి రాలేదని చెప్పారు మీ డాడ్. ఇంక నువ్వు ఇక్కడికి వచ్చి ఉంటావని గెస్ట్ చేశాను. కరెక్ట్ అయ్యింది. ఒకవేళ నేను ఇక్కడ లేకపోయి ఉంటే ప్రస్తుతం నీ మనసులో చాలా అలజడి ప్రశ్నలు కదులుతూ ఉంటాయి. అందువల్ల ఒంటరిగా ఉండాలని ఎవరైనా అనుకుంటారు. అది మనిషి నైజం. హో అంటూ రియా నవ్వుతూ ఇంకో సైడ్ కూర్చుంటుంది. నీ స్మైల్ చాలా బాగుంది రియా, ప్లీజ్ ఇలాగే కంటిన్యూ చెయ్యి అన్నాడు ఇషాన్. థ్యాంక్ యూ అంటూ ఫస్ట్ స్మైలీ ఫేస్తో చెప్తుంది రియా. పిట్ట బుట్టలో పడింది అనుకుంటూ ఉన్నాడు మనసులో ఇషాన్. ఏం ఆలోచిస్తున్నావు అంటుంది రియా. నథింగ్. మీ డాడ్ చెప్పిన పని ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చింది. అదే ఆలోచిస్తున్నా. ఆ రిషి ప్రశాంతంగా ఉండకూడదు ఇషాన్, ప్లీజ్ డూ సంథింగ్ అంటుంది రియా. ఖచ్చితంగా చేస్తాను అంటాడు ఇషాన్. థ్యాంక్ యూ అంటుంది. అలా ఇద్దరు కొంచెం సేపు మాట్లాడుకుంటూ ఉండగానే మధ్యాహ్నం అవుతుంది. అలాగే రెస్టారెంట్కి వెళ్ళి లంచ్ చేసుకొని ఆఫీస్కి వెళ్ళారు. ఇఫ్ యూ డోంట్ మై సాటర్డే బయటకు ఇలాగే లంచ్కి ఒక ప్లేస్కి వెళ్దాం. నీకు ఇష్టం ఉంటేనే చాలా బాగుంటుంది అక్కడ ఫుడ్ అంటాడు ఇషాన్. ఓకే అంటుంది రియా. అంత ఈజీగా ఒప్పుకుంటాం అనుకోలేదు. ఓకే అయితే ఇప్పుడు రానని చెప్పేదా? అయ్యో అంత పని చేయకు ప్లీజ్ అంటాడు ఇషాన్. ఈ మాటలంతా రియాకి చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఆఫీస్లో ఇద్దరు రియా ఇషాన్ని కలిసి రావడం కామేష్ చూస్తాడు. హాయ్ డాడీ అంటూ నవ్వుతూ పలకరిస్తుంది రియా. హాయ్ బేబీ, ఎక్కడికి వెళ్ళాం? జస్ట్ అలా గెస్ట్ హౌస్కి వెళ్ళాం. కరెక్ట్గా ఇషాన్ అక్కడికే వచ్చాడు. సూపర్ కదా అంటూ లోపలికి వెళ్తుంది రియా. కామేష్ రియాలో ఆ మార్పు నవ్వు చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది ఇషాన్. ప్లీజ్ ఎప్పుడు నా బేబీని ఇలాగే హ్యాపీగా చూసుకో
నీ లోపలికి వెళ్తాడు కామేష్. ఇంత హ్యాపీ నా చేతుల్లో పెడుతుంటే చూసుకోకుండా ఎలా ఉంటాను అంకుల్ అని మనసులో అనుకుంటూ ఇషాన్ కూడా కామేష్ వెనకాలే వెళ్తాడు. శనివారం లంచ్ టైంకి రిషి హరిత చిన్నాన్ని తీసుకుని ఒక పెద్ద రెస్టారెంట్కి వెళ్తారు. సాగర్ వాళ్ళకి లొకేషన్ షేర్ చేయడం వల్ల వీళ్ళు వచ్చిన 10 నిమిషాల్లో స్నేహితులు 5గురు కలిసి రెస్టారెంట్కి చేరుకొని ఒకరినొకరు పలకరించుకుంటారు. అందరూ కలిసి లంచ్ ఆర్డర్ చేస్తారు. రిషి వాళ్ళకి ఏమేం కావాలో వాళ్ళని సెలెక్ట్ చేసుకోమని చెప్తాడు. అలా లంచ్ ఆర్డర్ అయితే అయిపోతుంది. అందరూ హరితతో మాట్లాడుతూ చిన్నాని ఎత్తుకొని ముద్దు చేస్తూ ఆడుకుంటూ ఉండగా మీకందరికీ చాలా థ్యాంక్స్ అంటాడు రిషి. ఆ మాటకి అందరూ రిషి వైపు చూస్తారు. ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నావో మీకు అర్థమయ్యే ఉంటుంది. నాకు హరిణీల గురించి మొత్తం సాగర్ చెప్పాడు. నాకు తెలిసే సాగర్ మీతో ఈ విషయాన్ని షేర్ చేసి ఉంటాడు అని చెప్పాడు రిషి. కానీ మాకు థ్యాంక్స్ అవసరం లేదు అని అన్నాడు విక్కీ. రిషి చిన్న స్మైల్తో అది మీ వ్యక్తిత్వం కాదు రిషి గారు, అది మా బాధ్యత. మేము వాళ్ళ ఇద్దరికి స్నేహితులం మాత్రమే కాదు, అన్నయ్యలం అక్కలం అంటుంది సౌజీ. అందుకే వాళ్ళని మా బాధ్యతగా చెప్తున్నాం. కానీ హరిణి బ్రతికి ఉంటే ఇంకా ఎక్కువగా ఉండేది మా సంతోషం. ఆ మాట అంటూ ఉండగానే సౌజీ కళ్ళల్లో కన్నీళ్ళు. హరిత కూడా ఏడుపు మొదలుపెట్టి హరిణి గుర్తుకు రాగానే మీకు హరిణి హరితల మధ్య ఉండే బంధం నిజంగా నన్ను చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది అన్నాడు రిషి. నిజంగానే హరిణి చాలా మిస్ అవుతున్నాం రిషి అన్నాడు సాగర్. నాకు తను చేసిన సహాయం ఒకరోజు కాదు, కొన్ని గంటలు. అలాంటిది నేనే తనని మర్చిపోలేను. అలాంటిది మీరు ఎలా మర్చిపోతారు నేను అర్థం చేసుకోగలను. కానీ ఇంట్లో డాడీకి తప్ప గ్రాని మామకి హరితతో పాటు వాళ్ళ అమ్మకి ఇంకొక పాప పుట్టింది అని, కానీ పుట్టగానే చనిపోయిందని తెలిసింది. మీకు అలాగే చెప్పండి. హరిణి లేని నోటు ఎవరూ తీర్చలేరు. కానీ హరితని చిన్నాని నా ప్రాణంగా చూసుకుంటాను. అది మాత్రమే నేను హరిణి చేసిన త్యాగానికి నేను ఇచ్చుకునే కృతజ్ఞత. తను బ్రతికి ఉంటుంటే ఖచ్చితంగా నా పేపర్ మొత్తం తనకి బహుమతిగా ఇచ్చుంటాను. కానీ అంటూ ఆగిపోయాడు రిషి. మాకు తెలుసు రిషి, మీరు ఆ విషయాన్ని చెప్పాల్సిన అవసరం లేదు అన్నాడు సాగర్. థ్యాంక్స్. ఓకే, ఇంక మనల్ని వదిలి వెళ్ళిపోయిన హరిణిని తలుచుకుంటూ బాధపడటం ఇప్పటితో ఆపేస్తే మంచిది. మీరు సంతోషంగా ఉండటమే మాకు సంతోషం అన్నాడు విక్కీ. అంటూ హరిత చేతులు పట్టుకున్నాడు రిషి. వీళ్ళ మాటలు అయ్యేలోపే లంచ్ వచ్చింది. అందరూ సరదాగా మాట్లాడుకుంటూ భోజనం చేశారు. అన్నట్లు ఈ శుక్రవారం వరలక్ష్మి వ్రతం ఇంట్లో చేస్తున్నారు. మీరంతా ఖచ్చితంగా రావాలి అని చెప్పింది హరిత. అలాగే మేడం అన్నారు విక్కీ. అందరూ నవ్వుకుంటూ ఉన్నారు. వీళ్ళకెవరికి తెలియని విషయం ఏంటంటే వీళ్ళు వచ్చిన రెస్టారెంట్కి రియాని తీసుకొని రిషి వాళ్ళకంటే ముందుగానే ఇషాన్ వచ్చి ఉంటారు. వీళ్ళ రాకని గమనించి వీళ్ళకి కనిపించకుండా రిషి వెనక అంటే రియా మొహం ఎవరికీ కనిపించకుండా అలా కూర్చుని ఉంటుంది. ఇషాన్ ఎవరు వీళ్ళెవరికీ తెలియదు కాబట్టి తన మొహం కనిపించేలా కూర్చుంటాడు. వీళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు అంతా వింటూ రియా షాక్ అవుతుంది. అంటే ఇషాన్ చెప్పిందంతా నిజమే అని మనసులో అనుకుంటూ ఉంటుంది. రిషి వాళ్ళ భోజనాలు ముగించుకొని వెళ్తూ ఉంటారు. మిమ్మల్ని ఇంటికి పిలిచి లంచ్ చేద్దాం అనుకున్నా, కానీ ఇవన్నీ అక్కడ మాట్లాడలేతే మంచిది కాదు కదా, అందుకే ఇలా అన్నాడు రిషి. మరేం పర్వాలేదు రిషి అన్నారు అందరూ ఒకేసారి. కానీ ఈ శుక్రవారం మాత్రం మీరందరూ ఖచ్చితంగా ఇంటికి రావాలి. మర్చిపోయి ఆ పని ఈ పని ఉందని చెప్పకూడదు ప్లీజ్ అన్నాడు రిషి. ఖచ్చితంగా వస్తామని చెప్పి బాయ్ చెప్పి చిన్నాన్ని మళ్ళీ వస్తాం, అప్పుడు బాగా ఆడుకుందాం ఇంట్లో అని చిన్నాకి బాయ్ చెప్పి అందరూ వాళ్ళ ఇళ్ళకి వెళ్తారు. రిషి వాళ్ళు కూడా కాళ్ళ ఇంటికి బయలుదేరుతూ రిషి గారు నేను షాపింగ్ చేయాలి, మీకు ఇబ్బంది లేకపోతే వెళ్దామని అడుగుతూ చిన్నాకి పాలు పట్టిస్తూ ఉంటుంది హరిత. నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, హ్యాపీగా ఏమేం కావాలో నువ్వు చూసుకో, నేను చిన్న పని చూసుకుంటూ అని చెప్తాడు నవ్వుతూ రిషి. అలా షాపింగ్కి వెళ్తారు రిషి హరిత. రెస్టారెంట్లో వీళ్ళ మాటలన్నీ రికార్డింగ్ చేసిన రిషి కోపంతో తన గెస్ట్ హౌస్కి ఈశాన్తో కలిసి వేస్తుంది. సోఫాలో కోపంగా ఫోన్ పడేస్తూ చూసావా ఈశాన్ ఎన్ని నాటకాలు ఆడుతున్నారు. నువ్వు చెప్పినట్లే వాళ్ళు ఇద్దరు ఈశాన్, అందులో ఒకరు మన గెస్ట్ ప్రకారం ఆ దశరథ అంకుల్ డాట్ చేసిన యాక్సిడెంట్ చనిపోయిందా ఉంటుంది అది, కానీ మనం ప్రూవ్ చేస్తే ఇంకొకటి దొరుకుతుంది. ఎంతో సంతోషంగా ఉన్నారో చూసావా. ఉండకూడదు ఆ రిషి మొహంలో నవ్వు కనిపించకూడదని కోపంతో రగిలిపోతూ మాట్లాడుతూ ఉన్న రియాతో. కూల్ రియా, అన్నీ నువ్వు అనుకున్నట్లే జరుగుతాయి, కానీ మధ్యలో వాడు అదే ఆ రిషి ఒక మాట అన్నాడు, దాని అర్థం తెలియటం లేదు అన్నాడు ఈశాన్ ఆలోచిస్తూ. ఏంటది? వాళ్ళ గ్రాని అండ్ మామకి ఇద్దరు కవలలు పుట్టి అందులో ఒకరు పుట్టగానే చనిపోయారు అని చెప్పారు అని, కానీ వాళ్ళ డాడీకి ఆ విషయం తెలియదు అని చెప్పాడు. అంటే అర్థం ఏంటి? ఏమో నాకు తెలియదు, ఎలా తెలుస్తుంది? దశరథ అంకుల్కి తెలియకుండా ఏదో దాస్తున్నారు అని అని అన్నాడు ఈశాన్. అవును నిజమే. ఆ నిజమేంటో వాళ్ళు దాస్తున్నది ఏంటో మనం కనుక్కుంటే చాలు, ఇంకా రిషి అండ్ హరిణీలకు కాదు ఆ కుటుంబానికి సంతోషం లేకుండా పోతుంది. కానీ మనం ఎలా నిజాన్ని తెలుసుకునేది?
సింపుల్గా ఆ వచ్చిన వాళ్ళలో ఎవరైనా మనం పట్టుకొని భయపెట్టి నిజాలు వెలికి తీయటమే. అవును యశాన్, అలా అయితే మనం ఇంకెక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేయాల్సిన అవసరమే లేదు. వాళ్ళ మాటల మధ్యలోనే ఏమన్నారు విన్నావుగా, ఆ హరిత హరిని వాళ్లకు చెల్లెలాగే అని. అంటే వాళ్ళకి వీళ్ళ గురించి పిన్ టు పిన్ తెలుస్తూ ఉంటుంది. వాళ్ళని పట్టుకుంటే చాలు ఇషాన్ అంటూ నవ్వుతూ ఉంది ప్రియా. అదే నేను చెప్తున్నది రియా. ఆల్రెడీ వాళ్ళని ఫాలో చేయమని నా మనిషికి చెప్పాను. నాకు తెలిసి వాళ్ళు ఆ ఏరియాలోనే ఉంటారు అనుకుంటా రియా. మనం రేపటిలోపు ఖచ్చితంగా నిజాలు తెలుసుకుంటాం అని అన్నాడు ఇషాన్. తెలుసుకోవాలి ఇషాన్. వరలక్ష్మి వ్రతం చేసుకోబోతారు కదా, అప్పుడు ఖచ్చితంగా చాలామంది తెలిసిన వాళ్ళు వస్తారు. అప్పుడు కనుక మనం నిజాలు అన్ని వరుసగా బయట పెట్టామే అనుకో. ఒక పక్క నిండు గర్భిణి చంపోయాడు అని ఆ దశరథ అంకుల్ని, ఇంకో పక్కన తనకి పుట్టిన బిడ్డని తీసుకొని వచ్చి మోసం చేసి పెళ్లి చేసుకొని ఇంటి కోడలయ్యింది అని హరితాని. ఇన్ని నిజాలు తెలిసి ఏమీ తెలియని వాళ్ళ ఉన్నాడు అని రిషిని. అందరూ అంటే ముసలిది వాళ్ళ అమ్మ ఇద్దరు వీళ్ళని పూర్తి అసహించుకుంటారు. అండ్ ఆ టైంలో ఆ ముసలి ప్రాణం పోయిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అంటూ గట్టిగా నవ్వుతుంది రియా. నిజమే రియా అంటూ రియా నవ్వుతో జత కలిపాడు ఇషాన్. ఇంతలో ఇషాన్కి తన పెట్టిన మనిషి అంటే షాగర్ వాళ్ళని ఫాలో చేసి వెళ్ళిన వ్యక్తి నుంచి కాల్ చేస్తుంది. లిఫ్ట్ చేసి మాట్లాడి కాల్ కట్ చేస్తాడు. ఏమయ్యింది, ఏమవుతుంది, నేను అనుకుంటూనే వాళ్ళది ఆ ఏరియానే. సో మన ప్లాన్ రేపే ఎగ్జిక్యూట్ చేస్తాను అన్నాడు ఇషాన్ కన్నింగ్గా ఫేస్తో. ఓకే అంటూ రియా మనసులో రిషి ఇంకా నువ్వు ఎప్పుడు నవ్వుకోవు, ఐ ప్రామిస్ యూ అని అనుకుంటూ ఉంటుంది. నువ్వు అనుకున్న విధంగానే చేసిన నిన్ను పెళ్లి చేసుకొని నీకు మొగుడిని, నీ ఆస్తికి వారసుని అయిపోతాను అని మనసులో ఇషాన్ అనుకుంటూ ఉంటాడు. షాపింగ్ చేసుకుని ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అవుతూ ఉంటాడు రిషి. ఆల్రెడీ ఫ్రెష్ అయిపోయి చిన్నాన్ని రెడీ చేస్తూ ఉంటుంది హరిత. ఫ్రెష్ అయ్యి కిందకు వచ్చి కాఫీ తాగుతూ రేపు సయ్యద్ పేరెంట్స్ వస్తున్నారు, వాళ్ళని లంచ్కి తీసుకొని వస్తాను, ఏమైనా వెరైటీ ఫుడ్ చేయి, కాదు బిర్యానీ చేయి తిని చాలా రోజులు అయ్యింది అంటాడు రిషి. అలాగే రిషి అంటుంది ప్రియా నవ్వుతూ. చిన్నాకి పాలు పట్టించి నిద్రపోస్తుంది హరిత. దశరథ ఆఫీస్ నుంచి ఇంటికి వస్తాడు. సోఫాలో కూర్చుంటూ ప్రియా అని పిలుస్తాడు చాలా అలసిన గొంతుతో. ప్రియా నీళ్ళు అలాగే కాఫీ రెండూ ఇస్తుంది. కాఫీ తాగి తన గదికి వెళ్తాడు దశరథ. రిషి అసలు దశరథతో మాట్లాడడమే తగ్గించేశాడు. ఎప్పుడైతే నిండు గర్భిణీ ప్రాణాలు తీయటానికి కూడా వెనకాడలేదో అప్పుడే ఆయన మీద ప్రేమ, అభిమానం, మర్యాద అన్నీ పోయాయి రిషికి. హరిత రిషి కొంచెంసేపు నారాయణమ్మతో కబుర్లు చెప్తారు. డిన్నర్ సమయం అవుతుంది. అంతలోపే అందరూ తినేసి చిన్నాకి పాలు పట్టించి ఇంకా పైకి ఏమేం కావాలో తీసుకుని వెళ్ళి వాళ్ళ గదికి వెళ్తారు. ఆ నెక్స్ట్ డే ఉదయం 6 గంటలకి సాగర్ జాగింగ్కి వెళ్తూ ఇషాన్ పెట్టిన మనుషులు సాగర్ని కిడ్నాప్ చేస్తారు. మత్తు ఇవ్వటం వలన 6 గంటల నుంచి 8 గంటల వరకు స్పృహలోకి రాడు. 8 గంటలకి మెల్లిగా స్పృహలోకి వచ్చి ఎక్కడ ఉన్నాడు అని చూస్తే చీకటి గది. అందులో కేవలం సూర్యకిరణాల వెలుగు తప్ప ఇంకేం లేదు. ఒక కుర్చీలో చేతులు కాళ్ళు అలాగే నోటి మాట్లాడకుండా ఒక క్లాత్ కట్టిపెట్టేస్తారు. ఎంత ప్రయత్నం చేసినా ఆ కట్టును విడిపించుకోలేకపోయాడు. ప్రయత్నం చేసి అలసటతో ఇంకేం చేయలేక కామ్గా ఆలోచిస్తూ ఉన్నాడు. ఎవరు నన్ను కిడ్నాప్ చేసింది, ఎవరికి ఏ అవసరం అని మనసులో అనుకుంటూ ఉన్నాడు. యూఎస్ నుంచి సయ్యద్ పేరెంట్స్ ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్కి వస్తారు. నేరుగా సయ్యద్ ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి కొంచెంసేపు పడుకుంటారు. 10 గంటలకు లేచి సయ్యద్ ఇంట్లో పని మంచి చేసిన పెట్టిన టిఫిన్ తింటూ సయ్యద్ బిజినెస్ విషయాలు అలాగే సలీం హాస్పిటల్ విషయాలు కనుక్కుంటూ ఉండగా రిషి ఇంటికి వస్తాడు. రిషి వాళ్ళకి పరిచయంగా ఉన్నాడు కాబట్టి గుర్తుపడతారు. హాయ్ ఆంటీ, అంకుల్, హౌ ఆర్ యూ అంటూ కూర్చుంటాడు. హాయ్ రిషి, మేము బాగున్నాం, నువ్వు మీ ఇంట్లో వాళ్ళందరూ బాగున్నారా అని అడుగుతూ టిఫిన్ తినమంటారు. నేను తినేసి వస్తున్నానండి, మిమ్మల్ని లంచ్కి ఇన్వైట్ చేయడానికే వచ్చాను. మీకోసం స్పెషల్ చేస్తున్నారు, అందుకే మీరు ఖచ్చితంగా రావాలి. ఓకే రిషి, నువ్వు పిలవకపోయినా వచ్చుంటాం, జస్ట్ ఒక అర్ధగంట రెడీ వస్తాం అని అంటారు. 11 గంటలకి రిషి సయ్యద్ కుటుంబంతో సహా ఇంటికి చేరుకుంటారు. అందరినీ పరిచయం చేసుకుని పలకరించుకున్న తర్వాత కూర్చొని మాటల్లో పడతారు అందరూ. ప్రియ, హరిత, రంగమ్మ వీళ్ళకి కావాల్సినవి సిద్ధం చేస్తూ ఉంటారు. అదే సమయంలో ఈశాన్ ఒక మాస్క్ ఫేస్ కనిపించకుండా వేసుకుని హాయ్ వాయిస్ కూడా సేమ్ అలాగే రాకుండా ముందుగానే ప్రిపేర్ అయ్యి చేతిలో ఫుడ్ పెట్టుకొని వస్తాడు.
ఇషాన్తో పాటు ఒక ఇద్దరు రౌడీలు కూడా ఫేస్కి మాస్కులు వేసుకొని వస్తారు. అప్పటికే అలసిపోయిన సాగర్ కళ్ళు మూతపడుతూ ఉంటాయి. హే సాగర్ అంటూ పిలుపు వినిపించడంతో అతి కష్టం మీద కళ్ళు తెరిచి చూస్తాడు. రేయ్ అంటూ సాగి చేస్తాడు ఒక రౌడీకి ఇషాన్. వాళ్ళ సాగర్ నోటికి ఉన్న క్లాత్ అలాగే కుడి చేతిని కట్టిన కట్టు విప్పుతారు. ఇదిగో నీళ్లు తాగు అంటూ కొన్ని నీళ్లు సాగర్ మొహం పైన చల్లుతాడు ఇషాన్. ఎవరు మీరు, ఎందుకు అంటూ ఉండగా సాగర్ ఒక్కొక్క పదం ఇషాన్ చేతులు పెట్టి ఆపు అన్నట్లు చూపించు. ముందు నేను చెప్పింది చెయ్యి, ఆ తర్వాత నీ ప్రశ్నలకు సమాధానం దాని అంతటా అదే దొరుకుతుంది అని చెప్పాడు. సాగర్ గొంతు కూడా తడి ఆరిపోవడంతో నీళ్లు తాగుతాడు. ఇదిగో ఈ టిఫిన్ తిను అని ఇషాన్ ప్లేటు ముందు ఉన్న చిన్న చైర్లో పెడతాడు. సాగర్ ఆ టిఫిన్ కూడా తినేసి ఇప్పుడు చెప్పండి, ఎవరు మీరు, ఎందుకు నన్ను కిడ్నాప్ చేశారు, ఏం కావాలి అంటూ గొంతు పెద్ద చేసి అడిగాడు. ఇషాన్ నవ్వుకుంటూ కొన్ని నీళ్లు కడుపులో టిఫిన్లో వెళ్ళగానే ఎనర్జీ బాగా వచ్చిందిరా నీకు అంటాడు ఇషాన్. సాగర్ కోపంగా ఇషాన్ని చూస్తూ ఉంటాడు. రేయ్ అంటాడు మళ్ళీ ఇషాన్. రౌడీ వెళ్ళి కుడి చేతిని కట్టి దూరంగా వస్తాడు. మీరు వెళ్ళండి అని ఇద్దరు రౌడీలను బయటికి పంపుతాడు ఇషాన్. సి మిస్టర్ సాగర్, నీ నుంచి నాకు అవసరమైన ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఒకటి కావాలి, అందుకే ఈ కిడ్నాప్. ఇన్ఫర్మేషనా, ఏం ఇన్ఫర్మేషన్ అన్నాడు సాగర్. హరిత, హరిణిల, రిషి అన్నాడు ఇషాన్. సాగర్ కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా ఇషాన్ని చూస్తున్నారు. వీళ్ళ మధ్యలో ఏం జరిగింది? ఇప్పుడు రిషి భార్యగా ఉండేది ఎవరు? ఆ బిడ్డకి అసలు తల్లి ఎవరు? అసలు రిషితో కలిసి కడుపు చేసుకుని బిడ్డని కనింది ఎవరు? ఈ ఇన్ఫర్మేషన్ దట్స్ ఇట్ అన్నాడు ఇషాన్. ఎవడు వీడు, ఎందుకు ఇదంతా అడుగుతున్నాడు? కొంపదీసి ఆ దశరథ ఎలాగే కామేశ్ పని కాదు కదా ఇది అని మనసులో అనుకుంటూ ఉన్నాడు సాగర్. చూడు, నీకు అన్నీ తెలుసు అని నాకు తెలుసు. వృధా చేయకుండా నీ అంతటి నువ్వే నాకు పని చెప్పకుండా చెప్తే బాగుంటుంది, లేదా అంటూ కళ్ళు పెద్దవి చేస్తాడు బెదిరిస్తూ. అసలు ఎవరి గురించి అడుగుతున్నావు? నాకు వాళ్ళెవరూ తెలియదు కూడా తెలియదు. మీరెవరు అనుకుని నన్ను తీసుకొని వచ్చారు, ప్లీజ్ నన్ను వదిలేయండి అన్నాడు సాగర్. అబచా, ఎంత ఎర్రిపప్పలా కనిపిస్తున్నాను మిస్టర్ సాగర్ అంటూ. పోనీ ఈ అమ్మాయి ఎవరో తెలుసా అని ఒక ఫోటో చూపిస్తాడు ఇషాన్. ఆ ఫోటో చూసి సాగర్ షాక్ అవుతాడు. పోనీ ఈ అమ్మాయి ఎవరో తెలుసుగా అంటాడు ఇషాన్. రే ఎవడురా నువ్వు, చూడు సౌజన్యకి ఏమైనా అయ్యిందో అంటాడు. బెదిరింపులు ఎందుకు, నేను భయపడేవాడిని కాను. కామ్గా నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ చెప్పే, నేను అలాగే సౌజన్యని కిడ్నాప్లో నుండి సేఫ్గా వదిలేస్తాను. కాదు లేదు అన్నావంటే ఇది చూడు అని ఒక వీడియో చూపిస్తాడు. ప్లీజ్ నన్ను ఏం చేయకండి, ఎవరు మీరు, ఏం కావాలి, ఎందుకు నన్ను తీసుకొని వచ్చారు అంటూ ఏడుస్తూ ఉన్న సౌజన్య. చుడిదార్ వేసుకుని ఉన్న సౌజన్య మీద ఉన్న చున్నీ లాగుతూ నవ్వుతూ ఉన్న రౌడీ. అయ్యో ఏం చేస్తున్నారు అంటూ ఏడుస్తున్న సౌజన్య. నో, తను ఏం చేయకండి, మీకు ఏం ఇన్ఫర్మేషన్ కావాలి అంటే అది చెప్తాను అంటాడు సాగర్ ఇంకో దారి కనపడక. వెరీ గుడ్ అంటూ రౌడీకి కాల్ చేసి కొంచెంసేపు రిలాక్స్ అవ్వండి అంటూ కాల్ కట్ చేస్తాడు. ఇప్పుడు చెప్పు, నాకు తెలిసి హరిని, హరితల కవల పిల్లలు, కానీ అందులో ఒక బ్రతికి ఉన్నారు, ఇంకొక చనిపోయారు. ఎవరు అసలు రిషిని పెళ్లి చేసుకుంది ఎవరు అని అడుగుతాడు ఇషాన్. హరిని, హరితల గురించి అన్ని నిజాలు చెప్పేస్తాడు సాగర్. అదంతా రికార్డ్ చేసుకున్నాడు ఇషాన్. రిషి కుటుంబంకి అండ్ హరిత కుటుంబంకి ఉన్న రిలేషన్ ఏంటి, అది నాకు ఎలా తెలుస్తుంది? జస్ట్ పెళ్ళి అంటున్న సాగర్ని. తెలుసు, నీకు అన్నీ తెలుసు, అన్నీ నాకు తెలుసు, చెప్తావా, కాల్ చేయమంటావా అన్నాడు ఇషాన్. చెప్తాను అంటూ ఇద్దరి మధ్య ఉన్న బంధుత్వం గురించి కూడా చెప్తాడు సాగర్. ఓ సూపర్, క్లియర్గా అర్థమైంది. ఇంకా నేను ఆ సౌజన్యని వదిలేస్తాం, కానీ ఈ విషయం మీరు ఎవరికి చెప్పకూడదు. కాదు అని చెప్పారు, మీ ఇద్దరు ప్రాణాలు గాల్లో కలుస్తాయి, ఓకే అంటూ అక్కడి నుంచి వెళ్తూ. నేను చెప్పింది ఖచ్చితంగా చేస్తాను, అర్థం చేసుకొని నోర్లు మూసుకొని ఉండండి అంటూ అక్కడి నుంచి వెళ్తారు. ఇద్దరిని వదిలేయండి అని చెప్తాడు. రౌడీలు ఇద్దరిని వదిలేస్తారు. సాగర్ సౌజన్య కాల్ చేసి ఎక్కడ ఉన్నావు, నాకు అన్నీ తెలుసు, చెప్పు అక్కడికి వస్తాను అని సౌజన్య దగ్గరికి వెళ్తాడు. జరిగిందంతా చెప్తాడు సాగర్. ఏంటి సాగర్, మళ్ళీ హరిత జీవితంలో ఏ తుఫాను రాబోతుంది అని బాధపడుతుంది సౌజన్య. ఏం పర్వాలేదు సౌజీ, రిషి ఉన్నాడు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు అంటాడు సాగర్. ఇటు ఇషాన్ రియా గెస్ట్ హౌస్కి వెళ్ళి జరిగింది అంతా చెప్తాడు. అలాగే రికార్డింగ్ వినిపిస్తాడు. ఇషాన్ సూపర్ ఇన్ఫర్మేషన్, మనం చేసే పనిలో ఆ ఇంట్లో ఎవరికి ప్రశాంతంగా ఉండదు. అండ్ హన్నీని చంపింది దశరథ అంకుల్ అని తెలిసిన ఆ ముసల్ది. హరిత అమ్మ కారణంగా తన కూతురుని పోగొట్టుకున్న దశరథకి హరిత తన చెల్లెలు కూతురు అని తెలిస్తే, అండ్ అబద్ధం చెప్పి ఇంటి కొడలుగా మారిన హరిత ఇంకా రిషి అని నిజాలు తెలిసి ఎంత కామ్గా ఉన్నాడో వీళ్ళందరి పరిస్థితి తలుచుకుంటే అంటూ గట్టిగా నవ్వుకుంటుంది రియా. ఇప్పుడు మనం శుక్రవారం వరకు ఆగాలి కదా రియా అంటాడు ఇషాన్. అవును ఇషాన్, ఆ రోజే వాళ్ళ బండారం అంతా బయట పెట్టాలి, వాళ్ళ పరువు గంగలో కలపాలి అంటుంది రియా. రోజులు గడుస్తున్నాయి. శుక్రవారం వచ్చింది. ఇంట్లో అంత హడావిడిగా పనులు జరుగుతున్నాయి. తోరణాలు, పువ్వులతో డెకరేషన్. అమ్మవారిని చాలా అందంగా అలంకరిస్తూ ముత్తైదువులు ఎలా అలంకరించాలో దగ్గర ఉండి చెప్తూ ఉన్నారు పూజారి. వరలక్ష్మి వ్రతాన్ని చాలా బాగా జరిపిస్తున్నారు నారాయణమ్మ. మోస్ట్లీ ఒక 100 మంది ముత్తైదువులు వచ్చారు. హరిత చెన్నీని రెడీ చేసి తను కూడా రెడీ అయ్యింది. పసుపు రంగు పట్టు చీర, మ్యాచింగ్ బ్లౌజ్, సింపుల్ మేకప్, సింపుల్గా నగలు, చేతులు నిండుగా గాజులు, తల చక్కగా జడ వేసుకొని జడ నిండా మల్లె పువ్వులు పెట్టుకొని మహాలక్ష్మిలో రెడీ అయ్యింది. రిషి పట్టు పంచ షర్ట్
పట్టు షర్ట్ చూడటానికి చాలా హ్యాండ్సమ్గా కనిపిస్తున్నాడు. సాగర్ వాళ్ళు కూడా వచ్చేశారు. అలాగే సయ్యద్ కుటుంబం కూడా వచ్చారు. ఇద్దరు చిన్నతో మెట్లు దిగి నడుచుకుంటూ వస్తుంటే ఇద్దరిని చూసి అందరూ చూడముచ్చటి జంట అని మాట్లాడుకున్నారు. అలా పూజారి గారి పూజ మొదలుపెట్టారు. అమ్మ ఎవరైతే పూజలో కూర్చోవాలనుకుంటున్నారో ఆ దంపతులు వచ్చి పీటల మీద కూర్చోండి అని పూజారి చెప్తారు. చిన్నాన్ని సౌజన్య చేతికి ఇచ్చి ఇద్దరు కలిసి పీటల మీద కూర్చోబోతుంటే ఆగండి అంటూ రియా అరుపు. అందరూ ఆ అరుపు వచ్చిన వైపు చూస్తున్నారు. రియాను చూసి దీనికే మాయరోగం ఇలా మంచి శుభకార్యం అని అడ్డుకుంటుంది అని మనసులో అనుకుంటూ అమ్మ హరిని రిషి ఇద్దరు కూర్చోండి అంటుంది. నారాయణమ్మ రియాని పట్టించుకోకుండా హరిని కాదు హరిత అంటుంది రియా. అంతే ఒక్కసారిగా రిషి హరితతో పాటు సాగర్ వాళ్ళు కూడా షాక్ అవుతారు. సాగర్ సౌజన్య ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు. రియా ఏం కావాలి నీకు అంటూ రిషి కోపంగా అరుస్తాడు. వెయిట్ మిస్టర్ రిషి ఏంటి తొందరపడుతున్నావు? నిజాలు బయటపడితే ఏమవుతుందో అని అడుగుతుంది నవ్వుతూ రియా. రియా ఇలా చేయటం మంచి పద్ధతి కాదు. పూజ ముగిశాక ఏం చెప్పాలని అనుకుంటున్నావో చెప్దువు కానీ అని అంది కోపంగా ప్రియ. ఏంటి ప్రియమ్మా దాంతో మాటలు బయటకు గెంటే అంటుంది నారాయణమ్మ ఇంకా కోపంగా. హే ముసలి అంటుంది రియా. రియా అని గట్టిగా అరుస్తూ ముందుకు వస్తాడు దశరథ. అంకుల్ నన్ను బయటకు గెంటేయమంటున్నారు. నిజంగా మీకు తెలిస్తే ఆ హరితని బయటకు గెంటేస్తారు అంది రియా. ఈ హరిత ఎవరు? తన పేరు హరిణి కదా అంటాడు దశరథ. అలాగే అందరినీ మోసం చేసింది ఇది అంటూ జరిగిందంతా రిషికి తెలుసు కానీ మీ దగ్గర నిజాలు దాచాడు. ఒక రిషినే కాదు మీ అమ్మ మీ భార్య అందరూ మీ దగ్గర కొన్ని నిజాలు దాచారు. ఈ హరిత ఎవరో తెలుసా? మీ కన్న కూతురు చావు కారణమైన నీ సొంత చెల్లెలు కూతురు అనింది రియా కళ్ళు పెద్దవి చేసి. అంతే ఒక్కసారిగా దశరథ షాక్. అలాగే మిగిలిన వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు ఈ విషయం రియాకి ఎలా తెలిసింది అని. సాగర్ సౌజన్యాలకి మొత్తం అర్థమయ్యింది. ఈ రియా అని మనుషులను పెట్టించి ఇలా చేసిందని. కానీ ఇప్పుడు హరిత పరిస్థితి ఏంటా అని దిగులు మొదలయ్యింది. వచ్చిన వాళ్ళందరూ ఏంటి రిషిబాయ్య దశరథ చెల్లెలు కూతురా? అప్పట్లో ఎవరితోనూ లేచిపోయింది కదా అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి ఆ ఇంట్లో. రియా ఏం చెప్తున్నావు నువ్వు? అంకుల్ అవును కావాలంటే మీ ప్రియమైన అమ్మని మీ శ్రీమతిని అడగండి అంటూ రియా వాళ్ళ వైపు చూస్తుంది. దశరథ వాళ్ళిద్దరిని మార్చేస్తూ అడుగులు వాళ్ళ వైపు వేయటం మొదలు పెడతాడు. అమ్మ నిజమేనా? రియా చెప్తుంది నిజమేనా అంటూ అడుగుతాడు. అవును అని ఏమాత్రం భయం బెరుకు లేకుండా చెప్తుంది నారాయణమ్మ. అయితే నాకు ఎందుకు చెప్పలేదు? మీరు అన్ని విషయాలు మాకు చెప్పారా డాడీ అని మధ్యలో ఎంట్రీ ఇచ్చాడు రిషి నేనేం చేసినా నీకు మంచి జరగాలనే చేస్తాను. ఏంటి మంచి? అది కూడా నా కోసం. దయచేసి మీ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి నా పేరు వాడుకోకండి. అది తర్వాత ముందు ఈ హరిత ఎవరు అంటూ గట్టిగా అరుస్తూ నా తల పగిలిపోతుంది అన్నాడు దశరథ. మీరు అంత తగలు పట్టుకోవాల్సిన అవసరం ఏమీ లేదు డాడ్. అండ్ ఈ నిజం విన్నాక ఈ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఊహించుకోండి. గ్రాని మిమ్మల్ని చీర పురుగును చూసినట్లు చూస్తారు. రిషి అని మల్లెగా గట్టిగా అరుస్తాడు దశరథ. నాన్న రిషి ఏంటి? ఇదంతా నేను విన్నాను. ఒకసారి అత్తయ్య ఆ రోజు పడిపోయినప్పుడు హాస్పిటల్ తీసుకుని వెళ్తుండగా శ్రావణి అనింది హరిత అని. ప్లీజ్ నాకేం అర్థం కావడం లేదు. మీ డాడీ ఏం చేశారు అంటూ కంగారుగా అడిగింది ప్రియ. అవును కన్నా అసలు నిజాలు ఏంటి? ఎందుకు మీరు మా దగ్గర దాస్తున్నారు అని నారాయణమ్మ కూడా అడిగింది. అమ్మమ్మ అదేం లేదు ప్లీజ్ ఇవన్నీ వదిలేయండి. బావా మీరు రండి పీటల మీద కూర్చోండు అంటుంది హరిత. అబ్బా బావ సూపర్ రిలేషన్ అప్పుడే కలిపేశావా అంటుంది హరిత. రియ దగ్గర కోపంగా వెళ్ళి చాచి లెంప మీద ఒక్కటి ఇస్తుంది హరిత. అందరూ షాక్ అయి అలా చూస్తూ ఉంటారు. రియా ఆ షాక్లో నుంచి తేలుకోగా కోపంగా హై నన్నే కొడతావా అంటుంది. నిన్నే కాదు నీ అబ్బాయిని కూడా కొడతాను. అయినా మా ఇంటి వ్యవహారాల గురించి నీకెందుకే? వెళ్ళి ఎక్కడి నుంచి. నీలాంటి వాళ్ళు నేడు నీ ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అంటూ వెళ్తావా లేదా రంగమ్మ అంటూ పిలుస్తుంది హరిత. అమ్మగారు చెప్పండి ఈ దరిద్రంని బయటకు నెట్టే అంటుంది హరిత. హే ఈరోజు నేను చెప్పాలి అనుకున్నది చెప్పకుండా ఇక నుంచి కదిలి వెళ్ళేదే లేదు అంటూ ఉండగా రంగమ్మ అంటుంది హరిత. రంగమ్మ బయట కొంగున బొడ్డును పెట్టుకుని అట్టే చేస్తాను అమ్మగారు అంటూ రండి బయటకి అంటూ చేపట్టుకుంటుంది రియాది. హే ముసల్ది ఇది ఆ బిడ్డకి తల్లి కాదు అని అక్క బిడ్డ ఇది. ఆ అక్కని రిషి ప్రాణాలు కాపాడింది. కానీ తన ప్రాణాలు నీ కొడుకు తీశాడు అంటూ చెప్తూ ఉన్న రియాను రిషి హరిత ముయించలేకపోయారు. నారాయణమ్మకి ఏం అర్థం కావడం లేదు. ఒక్క నిమిషం రంగమ్మ అంటుంది నారాయణమ్మ. అది అంటుకుంటుంది రియా నవ్వుతూ. పూజారి గారు అలాగే ఈ శుభకార్యానికి వచ్చేసిన అందరికీ క్షమించమని అడుగుతూ ఈ శుభకార్యం ఇంకోరోజు జరుపుకోవాలని అనుకుంటున్నా. ఇప్పటికీ మీరందరూ దయచేసి బయలుదేరండి అంటుంది నమస్కారం చేస్తూ నారాయణమ్మ. అందరూ ఒక్కొక్కరు ఒక్కో విధంగా మాట్లాడుకుంటూ పూజారితో సహా అందరూ వెళ్ళిపోతారు. ఇంకా రిషి కుటుంబం అలాగే సయ్యద్ కుటుంబం సాగర్ వాళ్ళు రియా ఆ ఇంట్లో పనిచేసే రంగమ్మ మిగిల్చి ఇంకెవరు ఉండరు. ఇప్పుడు చెప్పు నువ్వు ఏం చెప్పాలి అనుకుంటున్నావు అంటుంది నారాయణమ్మ కూర్చుంటూ. నేను చెప్తాను గ్రాని అంటూ ముందుగా వస్తాడు రిషి. చెప్పు కానీ అన్నీ నిజాలే చెప్పాలి. అలాగే గ్రాని నీకు తెలుసు అత్తయ్యకి 2 కూతుళ్ళు అవునా?
అవును, కానీ అందులో ఒక బిడ్డ పుట్టగానే అంటూ ఉండగా, లేదు గ్రాని అంటూ వాళ్ళ అమ్మ నాన్న చనిపోయినప్పటి నుంచి రిషి హరితల పెళ్లి జరిగినంత వరకు అన్నీ చెప్తాడు రిషి. కానీ నిజంగానే వీళ్ళ మన అత్తయ్య పిల్లలు అని నాకు తెలియదు. అసలు నాకు ఒక అత్తయ్య ఉందని తెలియనప్పుడు వీళ్ళు తన పిల్లలు అని ఎలా తెలుస్తుంది? అండ్ నాది హరిణి కలయిక ఒక యాక్సిడెంట్. కానీ నేను తనని మర్చిపోలేదు. ఆ రూపం నాకు తెలియనట్లు ఉండేది. కానీ నాకు పెళ్లి తర్వాతే తెలిసింది వీళ్ళు ఒక్కరు కాదు ఇద్దరు అని. అందులో ఒకరిని డాడ్ ఘోరంగా చంపేశారు అని. ఇవన్నీ మీకు తెలిస్తే ఎక్కడ బాధపడతారని చెప్పలేదు. కానీ మీ దగ్గర నిజాలు దాచానని కాదు కానీ. అవునమ్మా ప్లీజ్ మమ్మల్ని అర్థం చేసుకోండి అంటూ నారాయణమ్మ కాళ్ళ మీద పడి ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తుంది హరిత. నారాయణమ్మకి అన్నీ విన్నాక మనసులో లేదు. హరిత కన్నీళ్ళు ఈ లోకంలోకి వచ్చి, రే దశరథ ఎంత పాపం చేసావురా, ఇంత నీచుడా, నా కొడుకు ఎలారా ఒక నిండు గర్భిణి చంపేశావు, అయ్యో భగవంతుడు ఈ పాపానికి క్షమాపణ లేకుండా చెయ్యి అని వాడికి శిక్షించు అంటూ ఏడుస్తుంది గుండెలు పగిలేలా. మీ చెల్లెలు వెళ్ళిపోయిన షాక్లో నాకు డెలివరీ అయ్యి మన ఇంటి మహాలక్ష్మి చనిపోతే మీరు ఎంతగా బాధపడ్డారు, సురక్ష మీద మీరు ఎంత కోపంగా ఉన్నారు ఇప్పటికీ. మరి ఇప్పుడు నిన్ను చూడాలని చంపిన మీ మీద ఒకవేళ సురక్ష బ్రతికి ఉంటే ఎంత కోపం చూపించాలి. ప్రియా నేను కావాలని చేయలేదు రియా, బాధపడకూడదని ఇలా చేశాను. కామేష్ నా మైండ్ ఫ్రెండ్ని అలా చేశాడు. ఓ అంటే మీకు ఎలాంటి ఆలోచన కూడా లేదా అంకుల్ హన్నీని చంపారని మా డాడ్ మీద బాగా నెట్టేసినట్టున్నారు అంటూ ఉండగా రియా, చీని చిల్లరా మీకు మంచి చేయాలని చూసినా నాకు నా వాళ్ళని దూరం చేస్తావా నిన్ను అంటూ రియా గొంతు పట్టుకుంటాడు దశరథ. అంకుల్ ఏం చేస్తున్నారు వదలండి అంటూ దశరథ చేతులను విడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది రియా. అందరూ భయపడతారు దశరథ ఏం చేస్తాడని. పరుగును రిషి చేరుకుని డాడ్ ప్లీజ్ వదిలేయండి అంటూ దశరథని ఫోర్స్గా లాగాడు రిషి. దశరథ చేతులు తప్పించుకుని రియా వాళ్ళ డాడ్కి ఇషాన్కి కాల్ చేస్తుంది. ఒకేసారి కాన్ఫరెన్స్ కాల్ విషయం చెప్పడంతో వాళ్ళు ఇద్దరు బయలుదేరి వస్తుంటారు. నన్నే చెప్పడానికి ప్రయత్నం చేశారు కదా, మా డాడ్ వస్తున్నారు, మిమ్మల్ని ప్రాణాలతో వదిలిపెట్టడు అంటుంది రియా. అమ్మ నన్ను క్షమించు, ఇలాంటి నిచ్చుల కోసం ఇంత పని చేశాను, నన్ను క్షమించమ్మా అంటూ నారాయణమ్మ వాళ్ళ మీద కాళ్ళ మీద పడుతుంది దశరథ. కాళ్ళ మీద పడి ఏం లాభం, నన్ను క్షమించమని అడిగి ఏం లాభం, అదిగో అక్కడ తన ప్రాణాలకు అంటే ఎక్కువ ప్రేమించిన అక్కను పోగొట్టుకున్న నీ మేనకోడల్ని వెళ్ళి అడుగు అంటుంది కన్నీళ్లతో నారాయణమ్మ. దశరథ వెళ్ళి హరితను చూస్తూ కన్నీళ్లతో తన కాళ్ళు పట్టుకోవడానికి వంగుతాడు. అయ్యో మావయ్య ప్లీజ్ ఇలా చేయకండి బావా అంటూ పిలుస్తుంది పట్టుకోమని దశరథని. నన్ను క్షమించు హరిత, ఈ పాపిష్టి వాడిని క్షమించు, అంతకన్నా నేను ఇప్పుడు ఏమీ చేయలేను అంటూ ఏడుస్తూ ఉన్న దశరథతో, మావయ్య మా అక్కని చంపినందుకు నేను మమ్మల్ని ఈ జన్మ క్షమించలేను, అందుకు మీరు నన్ను క్షమించండి. మీతో అన్ని మర్చిపోయి మామూలుగా కూడా ఎప్పటికీ ఉండలేను. జీవితంలో అలా ఉండగలను ఉండాలి అనో నాకు తెలియదు. కానీ మీరు నాకు చేసే ఒక ఉపకారం, చిన్నాక నేనే కన్న తల్లిని, అలా కాదు అని వాడికి నేను బ్రతిక ఉండగా తెలియకూడదు అంతే అంటూ అక్కడి నుంచి చిన్నాతో పైకి తన గదికి వెళ్ళిపోతుంది హరిత. రిషి నన్ను క్షమించు అంటాడు దశరథ. డాడ్ ఇట్స్ నాట్ ఈజీ బట్ ఐ విల్ ట్రై అంటూ ఉండగా రిషి కామేష్ ఇషాన్ ఇద్దరు అరుస్తూ వస్తూ ఉంటారు. ఎంత ధైర్యం ఉంటే నా కూతురుని చంపడానికి ప్రయత్నం చేస్తాం దశరథ అంటూ చాలా కోపంగా వెళ్ళి లాగి చెంప మీద ఒక్కటిస్తూ, ఈ జన్మలో నీ మొహం నాకు చూపించకు, వెళ్ళిపోండి అంటాడు దశరథ. రే నిన్ను వదలరా అంటూ ఉండగా సెక్యూరిటీ వాళ్ళు వచ్చి ముగ్గురిని బయటకు నెట్టేస్తారు. ముగ్గురు కోపంగా వెళ్ళిపోతారు. దశరథ కూడా తన గదికి బాధగా వెళ్ళిపోతాడు. సయ్యద్ కుటుంబం అలాగే సాగర్ వాళ్ళందరూ వెళ్ళిపోతారు. సాగర్ హరిత జీవితం ఏమవుతుందో అనే భయం వేసింది. కానీ ఇప్పుడు రిషి వాళ్ళ డాడీలో మార్పు చాలా రిలాక్స్నిస్తుంది అని అంటుంది సౌజన్య. అవును అంటారు అందరూ. రిషి తన గదికి వెళ్ళి అక్కను తలుచుకొని ఏడుస్తూ ఉన్న హరితని వాదారుస్తూ ఉంటాడు. బావా నీతో పుట్టిన తోడు చనిపోయారు అని బాధగా ఉందా? అసలు ఎంతవరకు ఆ విషయం నాకు తెలియదు హరి, మామ్ ఎప్పుడూ నాకు చెప్పలేదు. ఇంకా బాధ అంటావా, కొంచెం ఉంది. మేబీ తను ఉంటే జీవితం ఇంకోలా ఉండేది ఏమో చెప్పలేము. కానీ అందుకు అత్తయ్య మీద నాకు కోపం ఏమీ లేదు, నువ్వు అది ఆలోచించకు అంటూ గుండెలకు హత్తుకుంటాడు హరిత అని రిషి. ప్రియమ్మ ఇన్ని ఘోరాలు వినటానికి నేను బ్రతికి ఉన్నది అంటూ బాధపడుతుంది నారాయణమ్మ. అలా మాట్లాడకండి అత్తయ్య అంటూ నారాయణమ్మకి ధైర్యం చెప్తూ తన గదిలో పడుకోబెట్టి దశరథ దగ్గరికి వెళ్తుంది ప్రియ. ప్రియాని చూడగానే చిన్న పిల్లాడిలా హత్తుకొని ఏడుస్తుంటే ప్రియ గుండె తరుక్కుమంటుంది. వాళ్ళ జీవితంలో ఆనందంగా లేకుండా చెయ్యాలంటే ఇలా జరిగింది ఏంటి డాడ్ అని అంటుంది రియా. రియా ఇంకివన్నీ మర్చిపోయి నీ జీవితాన్ని నువ్వు చూసుకో అంటూ గట్టిగా చెప్తుంది రియా మామ్. హే అంటూ ఉంటే కామేష్
ఆపండి, మీ మూర్ఖత్వం వలనే ఇలా అంతా జరుగుతుంది. వాడు ఆ రిషి బిడ్డ పెళ్ళం కుటుంబం అంతా సంతోషంగా ఉంటారు. ఈరోజు కాకపోయినా ఇంకో రోజు. కానీ రియా పగలు ప్రతీకాలు అంటూ తన జీవితం నాశనం చేసుకుంటూ ఉంటే నేను చూస్తూ కామ్గా ఉండను. ఇంకో వారంలో ఇషాన్ రియాలను పెళ్ళి అంతే. ఇంకో మాట ఇద్దరు మాట్లాడితే బాగుండదు అని అంటుంది వరలక్ష్మి. 1 సంవత్సరం తర్వాత రియా ఇషాన్ పెళ్లి జరిగి ఒక ఆడపిల్లకి జన్మనిస్తుంది. రియా ఇప్పటికీ రిషి మీద కోపం అయితే పోలేదు. ఎలా నాశనం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. రిషి ఆఫీసులో బిజీగా ఉంటాడు. ఇప్పుడు అన్ని బిజినెస్లు సయ్యద్, రిషి ఇద్దరూ కలిసి చేసుకుంటూ ఉన్నారు. సయ్యద్కి ఈ మధ్యలోనే పెళ్ళి అయ్యి ఉంటుంది. హాస్పిటల్కి కట్టి సలీం హరితలతో మెయింటైన్ చేస్తూ ఉచిత సేవలు చేస్తున్నాడు దశరథ. అలాగైనా హరిత మనసు కలుగుతుందని, అలాగే తను చేసిన పాపాలకి కొంచెమైనా విముక్తి కలుగుతుంది అని సాయంత్రం 5 గంటలు రిషి హరితని పికప్ చేసుకొని నేరుగా ఇంటికి వెళ్తాడు. చిన్న అలియాస్ అక్షయ్ ఓల్డ్ గ్రానీ, అక్షయ్ అవుట్ గ్రానీ అంటూ ప్రియాకి చెప్తూ ఆడుకుంటాడు. రై, అలా ఓల్డ్ గ్రానీ అని పిలవకు అని ఎన్నిసార్లు చెప్పాలరా బడుద్దాయ్ అంటుంది నారాయణమ్మ నవ్వుతూ. ఆ మాటకి రిషి హరితాలు దూరం నుంచే నవ్వుతూ చిన్నాను చూస్తూ పరుగున వస్తాడు. అని తనకు తెలియకుండా వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఇద్దరు కిందకు వస్తే అప్పుడే పాలు తాగుతూ కనిపిస్తాడు చిన్న. హాయ్ చిన్న అంటూ వస్తారు ఇద్దరు దగ్గరకు. వావ్, మీరెప్పుడు వచ్చారు అని అప్పుడే వస్తున్న చిట్టి చిట్టి మాటలతో అడుగుతాడు చిన్న. హాయ్ చిన్న అంటూ దశరథ కూడా ఫ్రెష్ అయి రాగానే హాయ్ తాతయ్య అంటూ జంప్ చేస్తాడు దశరథ మీదకి. అందరూ సంతోషంగా ఉంటారు. కానీ ఒక హరిత మాత్రం సంతోషంగా ఉండదు. చిన్నాని ప్రేమగా చూసుకుంటూ అయినా హరిత ఆత్మ శాంతిస్తుందేమో అని దశరథ ఆలోచన. ఎప్పటికైనా హరితలో మార్పు వస్తుంది అనే నమ్మకం ఆ ఇంట్లో అందరికీ కొంచెం కొంచెంగా పోతుంది. ఇక్కడితో స్టోరీ ఎండింగ్ అయిపోయింది. ఫ్యామిలీ స్టోరీస్ అంటారు. ఫ్యామిలీ టైప్ స్టోరీస్ పెడితే అసలు వ్యూసే రావటం లేదు. ఏ టైప్ కావాలో మీకు నాకు అర్థం కావట్లేదు. చూడండి అబ్బా.